అందరికీ శుభోదయం, నమస్కారం. మనం రెగ్యులర్ గా చదువుకున్నటువంటి ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ లో ఈరోజు 20th అఫారిజంకి వచ్చినాం. మనం ఇందులో మనకి లాస్ట్ టైం కూడా అన్న వీడియోలో కంప్లీట్ గా రివిజన్ చేయడం జరిగింది. రివిజన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ టాపిక్స్ గురించి హనుమాన్ గారు కానీ మాస్టర్ గారు కానీ ఏ విధంగా చెప్పారనే దాని గురించి మనకు కంప్లీట్ గా అర్థమైంది. సో ఇప్పుడు 20th అఫారిజం, ఈ 19 and 20 అఫారిజమ్స్ లో ఏం చెప్పుకుంటున్నాం అంటే మెడిసినల్ పవర్స్, అంటే ఒక డ్రగ్ యొక్క మెడిసినల్ పవర్ ఏ విధంగా ఉంటుంది. మనము ఈ విధంగా సల్ఫర్ కానీ నక్సమిక కానీ అంటూ ఉంటాం కదా, మరి దాని మెడిసినల్ పవర్స్ ఏముంటాయి, ఫార్మాసిటికల్ పవర్స్ ఏముంటాయి అని అంటే దాని గురించి ఇక్కడ 19th అఫారిజం లో చెప్పారు అనమాట. అది డైనమిక్ ప్లేన్ లో వర్క్ చేస్తుంది అని. అంటే ఎప్పుడైతే ఒక డ్రగ్ పార్టికల్, ఏదైనా ఒక మెడిసిన్ ఎప్పుడైతే నార్మల్ వెల్ బీయింగ్ లో ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ ని ఆల్టర్ చేసినప్పుడు మాత్రమే అది అన్హెల్దీగా ఉన్న ఆర్గానిజం లో కూడా, అంటే ఒక సిక్ పేషెంట్ లో కూడా ఆ క్యూర్ తేవడానికి ప్రయత్నం చేయగలుగుతుంది. అంతే తప్ప ఒకవేళ హెల్తీ ఆర్గానిజం లో ఎటువంటి సంచలనం సృష్టించలేదు అని అంటే డెఫినెట్లీ ఇందులో కూడా క్యూర్ అనేది రాదు అని 19th అఫారిజం లో మనం చదువుకున్నాము. సో ఇప్పుడు 20th అఫారిజం లో the spirit like power to alter man's state of health, which lies hidden in the inner nature of the medicines, can in itself never be discovered by us by a mere effort of reason. It is only by experience of the phenomena it displays when acting on the state of health of man that we can become clearly cognizant of it. అంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఒకవేళ మనిషి నార్మల్ జీవితంలో డ్రగ్ ప్రూవింగ్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఒక ఒక డ్రగ్ పార్టికల్ ఒక హెల్త్ ని, అంటే ఎవరైనా ఒక హెల్త్ ని ఆల్టర్ చేయకపోతే, అంటే ప్రూవర్స్ హెల్త్, అంటే ప్రూవర్ తీసుకుంటాడు కదా పలానా మోతాదులు పలానా టైమింగ్స్ అని. సో ఈ ఫ్రీక్వెంట్ డోసెస్ వల్ల వాళ్ళలో వచ్చినటువంటి చేంజెస్ ని గమనిస్తూ రాస్తుంటారు అనమాట. అటువంటి డ్రగ్ ప్రూవింగ్ లో ఇది ఒకవేళ ఒక మెడిసినల్ పార్టికల్, ఫర్ ఎగ్జాంపుల్ మనము నేచర్ లో ఉన్నటువంటి ఎన్నో పార్టికల్స్ ఉన్నాయి మనకు తెలిసినటువంటివి, ఇవి కనిపెట్టడం కూడా రేర్ గా, లేదంటే కొన్ని డాక్టర్ ఆఫ్ సిగ్నేచర్ మీద కనిపెట్టడం జరిగింది. అలా కనిపెట్టినప్పుడు, అలా ప్రూవింగ్ చేసేటప్పుడు ఎప్పుడైతే డిసీజ్డ్ హెల్దీ హ్యూమన్ ఆర్గానిజం లో ఆల్టరేషన్స్ చేయలేదు ఒక మెడిసిన్ అంటే అది డిసీజ్ లో కూడా అది క్యూర్ అనేది తీసుకురాలేకపోతుంది, అంటే దానికి ఆ శక్తి లేదు అని అర్థమని మనం ఈ 20th అఫారిజం లో కూడా చెప్పారనమాట మాస్టర్ గారు. సో ఇది కూడా ఎట్లా ఉంటది అని అంటే డైనమిక్ పవర్స్ లో ఉంటాయి. ఈ డైనమిక్ పవర్స్ లో ఉండడం తో ఇక్కడ మనము ఎప్పుడైనా సరే ఒక డ్రగ్ పార్టికల్ ని తీసుకుపోయి ఏదైనా ల్యాబొరేటరీలో టెస్ట్కి ఇచ్చినా కానీ అందులో మనకి ఎటువంటి రిజల్ట్ ఉండదు. అట్లీస్ట్ ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది, ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది తప్ప అంతకుమించి వేరే పార్టికల్స్ అనేవి ఉండదు. ఇప్పుడు బ్రయోనియా కానీ రస్టాక్స్ కానీ అంటే తీసుకెళ్లి ల్యాబ్ లో తీసుకెళ్లి ఇందులో ఏముందో ప్రూవ్ చేయమంటే డెఫినెట్లీ అది కుదరదు అని చెప్తారు అనమాట. ఎందుకు కుదరదు అంటే దాని యొక్క పార్టికల్స్ అవోగాడ్రో నెంబర్ కంటే మించి ఉంటాయి అన్నమాట. సో ఇది ఎప్పుడు కూడా ఇలా దీన్ని కనిపెట్టడం సాధ్యం కాదు, అది ఓన్లీ ఎక్స్పీరియన్స్ మీదనే సాధ్యమవుతుంది. అంతేగాని డ్రగ్ ప్రూవింగ్ లో, సో ఇప్పుడు నేను ఒక బ్రయోనియా అనేదాన్ని ప్రూవ్ చేస్తున్నాను అనుకో, ఆ బ్రయోనియా యొక్క ప్లాంట్ కానీ లేదంటే దాని క్రూడ్ సబ్స్టాన్స్ తీసుకొని దాన్ని కంప్లీట్ గా నేను డైజెస్ట్ చేసుకొని అది ఎక్కడ పోతుంది ఒక శరీరంలో అనడానికి వీలుండదు. ఎందుకంటే ఈ పార్టికల్స్ అనేది కూడా డైనమిక్ ప్లేన్ లో వర్క్ చేస్తుంటాయి. ఎందుకంటే మనం 200C 30C అనే దాంట్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చేస్తే, కొన్ని థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ చేస్తే, పొటెంటైజ్ చేస్తే ఆ 30C 200C అనేది వస్తుంటది. సో దాన్ని బేస్ చేసుకొని డెఫినెట్లీ అందులో క్రూడ్ పార్టికల్స్ కానీ మెడిసినల్ అండ్ డ్రగ్ పార్టికల్స్ కానీ డెఫినెట్లీ ఉండవు. ఇవి ఉండకుండా మరి ఎట్లా యాక్ట్ చేస్తున్నాయంటే డైనమిక్ ప్లేన్ లో. అది డైనమిక్ ప్లేన్ లో కేవలం ఇక్కడ నుంచి మాత్రమే మన హోమియోపతి అనేది ఉద్భవించింది అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఒక డ్రగ్ పార్టికల్ ని కూడా మన శరీరంలో ఎలా పోతుంది, అది ఎక్కడి నుంచి ఎక్కడికి డిజాల్వ్ అవుతుంది, ఎక్కడి నుంచి ఏ మజిల్స్ పైన ఏ నర్వ్స్ పైన యాక్ట్ చేస్తుంది అనే దాని గురించి కూడా చెప్పలేము. కానీ కేవలం ఈ డ్రగ్ ప్రూవింగ్ లేదంటే ఈ డ్రగ్ ఎసెన్స్ మనకి వెటరీ మెడికల్ వచ్చింది అంతా కేవలం ఎక్స్పీరియన్స్ పైననే అని చెప్తున్నారు అనమాట.
అందుకనే హోమియోపతి మెడిసిన్స్ ఎనిమల్స్ పైన వేరే ఆర్గానిజమ్స్ పైన ప్రూవ్ చేయడం రాదు, ఉండదు కూడా. కేవలం హ్యూమన్ ప్రూవర్స్ మాత్రమే. హ్యూమన్ ప్రూవర్స్ ఉన్నందుకే మనకు కంప్లీట్ గా పిక్చర్ అనేది వస్తుంది అని కూడా మాస్టర్ గారు చెప్పారనమాట ఇక్కడ. ఇప్పుడు మనము మాస్టర్ గారు ఇంగ్లీష్ వర్షన్ చదువుకున్నాం. The drug qualities of a medicinal product cannot be determined by either discussion, argument or reasoning. అంటే ఇంతకుముందు చెప్పిన మాస్టర్ గారు, అంటే ఇది ఎలా ప్రూవ్ చేసినా ఇది అట్లా ప్రూవ్ చేస్తుంది, ఇది ఇట్లా ప్రూవ్ చేస్తుంది, బ్రయోని అట్లా, రస్టాక్స్ ఇట్లా అని ఎంత చెప్పుకున్నా కానీ కుదరదు అది. అంటే అది జస్ట్ నాన్ సెన్స్ అంతే. కానీ కేవలం ఇది ఎక్స్పీరియన్స్ పైన వస్తుంది. అంటే ఇది ఒక either by discussion, argument or reasoning పైన కూడా రాదు అని చెప్తున్నారు అనమాట. It is beyond comprehension. The power of the drug can be experienced or observed only by the manifestation when applied on a healthy person. అంటే ఒక హెల్దీ పర్సన్ లో ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే దీని యొక్క కంప్లీట్ ఎసెన్స్ అనేది మనకి దొరుకుతుంది అని కూడా ఇక్కడ మాస్టర్ గారు చెప్తారు అనమాట. There is no relation between the curative drugs and the cause of the disease that are opposing from the surroundings of man. It causes the disease belongs purely to the customary practice. అంటే ఇక్కడ సేమ్ అదే ఈ కాజ్ ఆఫ్ ద డిసీజ్ కి లేదంటే క్యూరేటివ్ మెడిసిన్ కి కూడా ఎక్కడ రిలేషన్ లేదు అని కూడా చెప్తున్నారు అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ మాస్టర్ గారు, it is not correct to argue that since the drug is grown up in a cold country, it cures fevers with chills. So as a patient deficient in calcium may be better temporarily by supplying additional calcium, but does not cure the disease. If supply of additional calcium is stopped, the patient becomes weak. The real disease in such a case is not assimilation of calcium from the food taken, but not deficiency. Is non-assimilation of calcium food from the food taken, but not deficiency. The indebtedness of a gambler. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. The indebtedness of a gambler cannot be cleared by supplying money without obligation. The instinct of gambling would increase. His vice consists in gambling, but not in the totality of the indebtedness. Similarly, supplying of calcium to a patient is just like making available the required money to a gambler. Arguments like this or chemical analysis of calcium cannot prove the curative power of calcium. If calcium is administered on a healthy man, some symptoms sprout in him. If such symptoms are observed, the medicinal values are known. మనకి ఇప్పుడు కూడా మనం ఎన్నోసార్లు అలోపతి డ్రగ్స్ కానీ తీసుకుంటూ ఉంటే కొన్ని ప్రూవింగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా. సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తారు కానీ అది ప్రూవింగ్స్ అనమాట. ప్రూవింగ్స్ అంటే దాని యొక్క క్రూడ్ మోతాదుల్లో, అంటే ఇక్కడ మనం 30C 200C లో తీసుకుంటేనే కొన్నిసార్లు ప్రూవింగ్స్ జరుగుతాయి మనకి. అటువంటిప్పుడు మనం 25 mg 30 mg తీసుకున్నప్పుడు డెఫినెట్లీ దాని యొక్క క్రూడ్ ఎఫెక్ట్ అనేది మన శరీరం పైన కనిపిస్తుంటది. ఆ శరీరం పైన కనిపించినటువంటివన్నీ మనం సైడ్ ఎఫెక్ట్స్ అనేది జస్ట్ తీసి పెడతాం, కానీ దాని యొక్క వాల్యూ కూడా చాలా ఉంటుందని కూడా మాస్టర్ గారు చెప్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఒక ప్లాంట్ ఉంది, అది కోల్డ్ కంట్రీస్ లో మాత్రమే పెరుగుతుంది, లేదంటే హాట్ కంట్రీస్ లో మాత్రమే పెరుగుతుంది. అట్లా అని చెప్పి ఒక కోల్డ్ క్లైమేట్ లో పెరిగినటువంటి ప్లాంట్ చిల్స్ ని ఇంకా చలి జ్వరాన్ని తీసేయగలుగుతుంది అంటే తీసేయలేదు. కేవలం దాని యొక్క ప్రాపర్టీస్ ని ఊహించి ఇన్ ద సెన్స్ అది ఎప్పుడైతే మనం డ్రగ్ ప్రూవింగ్ తీసుకుంటామో మనం రాసినటువంటి డే బుక్ లో రాసినటువంటి ఒక ప్రూవర్ రాసినటువంటి సిమ్టమ్స్ మాత్రమే ఒక మెటీరియల్ మెడికల్ లో కన్సిడర్ చేయబడతాయి. సో ఈ విధంగా ఒక డ్రగ్ అనేది ప్రూవ్ అవుతుంది కానీ డెఫినెట్లీ దీనికి వేరే ఆప్షన్ అనేది ఉండదు. వేరే అంటే దీన్ని అలా ఉంటది ఇలా ఉంటది, దీనికి ఒక రూట్ అనేది ఉండదు. కేవలం డైనమిక్ ప్లేన్ లో మాత్రమే వర్క్ చేస్తుందని చెప్తారు అనమాట. చెప్తూ ఒక పేషెంట్ కూడా కాల్షియం డెఫిషియన్సీ ఉందని చెప్పేసి, అతనికి వీక్నెస్ ఏదో ఉందనుకోండి, ఆ కాల్షియం డెఫిషియన్సీ ఉందని చెప్పేసి మనం కాల్షియం ఇచ్చుకుంటూ పోతే డెఫినెట్లీ మనం ఒక రోజు కాల్షియం ఇవ్వలేదు అనుకోండి, అతనికి ఇంకా వీక్నెస్ అనేది పెరిగిపోతుంది. ఇంతకుముందు ఉన్న దానికంటే డిపెండెన్సీ అనేది కాల్షియం పైన ఎక్కువ అవుతుంది. అంతేగాని ఇక్కడ కంప్లీట్ క్యూర్ అనేది జరగలేదు అని చెప్తున్నారు అనమాట. మరి కంప్లీట్ క్యూర్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే, అక్కడ ఫుడ్ లో నుంచి తీసుకున్నటువంటి కాల్షియం అసిమిలేట్ అవ్వట్లేదు, అంటే బాడీ గ్రహించగలగట్లేదు ఆ కాల్షియం ని. అంతేగాని కాల్షియం లోపం కాదు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు గ్రహించట్లేదు? దానికి మనం మెడిసిన్ వేస్తే ఈ కాల్షియం లెవెల్స్ అనేవి ఆటోమేటిక్ గా పెరుగుతూ వస్తాయి అనమాట. వన్స్ ఇట్ ఈస్ క్యూర్డ్, అంటే క్యూర్ అయిన తర్వాత ఈ విధంగా జరుగుతుంది అని మన మాస్టర్ గారు చెప్తారు అనమాట. అంతేగాని డైలీ కాల్షియం ఇవ్వడం
క్యూర్ కాదు, అది జస్ట్ కంట్రోల్ అని చెప్తారు అనమాట. అట్లే ఒక గ్యాంబ్లర్ ఉన్నాడు అనుకోండి, అంటే ఒక పేకాట రాయుడు ఉన్నాడు అనుకోండి, అతనికి రోజు ఎంత మనీ ఇచ్చినా అతను పోగొడుతున్నాడు. అంటే ఇక్కడ క్యూర్ ఏంది అంటే మనం ఇంకా అతనికి మనీ ఎక్కువ ఇవ్వాలన్నా కాదు కదా. అంటే ఎక్కువ ఇస్తూ పోతే వాడు మనసు అంతా అక్కడే ఉంటది, ఇంకా ఎక్కువ చేద్దాం, ఇంకా ఎక్కువ చేద్దాం, ఇంకా ఎక్కువ ఆటలు ఆడదాం. అంతేగాని వాడికి ఒక్కసారి ఆ ఇన్స్టింక్ట్ అనేది పోవాలి అని చెప్తున్నారు అనమాట. ఇన్స్టింక్ట్ ఎలా పోతుందనంటే అతనికి ఒక క్యూర్ అనేది తెచ్చిపెట్టాలి మనం. అంటే ఏ విధంగా ఆడితే ఎందుకు వస్తుంది, ఎందుకు పోతున్నాయి, నీకు ఎందుకు ఈ విధమైన ఆటలు మంచిదా కాదా అని అతనికి చెప్తే అతని యొక్క ఇన్స్టింక్ట్ పోతుంది. కానీ ఎంత మనీ ఇచ్చినా కానీ అతను వాడు మనసు అయితే అక్కడే ఉంటుంది కదా, ఇంకా కొన్ని ఎక్కువ ఆటలు ఆడదామని ఉంటాడు. కానీ ఇది క్యూర్ అంటే ఇక్కడ కాల్షియం సప్లిమెంట్స్, థైరాయిడ్ సప్లిమెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా మనం ఇటువంటి డిసీజెస్ లో. ఇది క్యూర్ కాదు. ఎప్పుడు అది ఎందుకు ఆ విధంగా ఇబ్బంది పడుతుంది అనేది క్యూర్ అనేది చెప్తారు అనమాట. సో ఈ క్యూర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే డైనమిక్ డోసెస్ లో ఇచ్చినటువంటి హోమియోపతిక్ మెడిసిన్స్ అని మాస్టర్ గారు చెప్తారు అనమాట. సో ఇది 20th అఫారిజము. తెలుగు వర్షన్ కూడా ఒక చిన్న సూత్రంలో ఉంది. ఔషధ గుణములు నిర్ణయింపబడుట తర్కించుట చేతను ఊహించుట చేతను జరగదు. నిదర్శనముల వల్ల మాత్రమే నిర్ణయింపబడును. వ్యాధి నివారణ కలిగించిన ఔషధమునకు మానవుని పరిసరముల నుండి ఎదిరించే వ్యాధి కారణములకు సంబంధము లేదు. ఇది పరిసర వ్యాధి కారణముల విజ్ఞానము కేవలం ఆచరకాండకు సంబంధించినది. సేమ్ అది చెప్తున్నమాట. ఇంకా ఎగ్జాంపుల్ కూడా ఒక ఔషధము చలి దేశంలో పుట్టిందని, అంటే ఒక ప్లాంట్ చిల్లీ స్టేట్ అంటే కోల్డ్ కంట్రీస్ లో పుట్టిందని చెప్పేసి అది ఇట్లా ఏమంటారు కోల్డ్ ఫీవర్స్ తగ్గిస్తుంది, చిల్లీ ఫీవర్స్ తగ్గిస్తుంది అని చెప్పడానికి వీలు లేదు. దీన్ని కేవలం ఈ మెడిసిన్స్ అన్ని కూడా క్యూర్ అనేది ఈ మెడిసిన్స్ ఎప్పుడు క్యూర్ ఫామ్ చేస్తాయి అంటే డైనమిక్ డోసెస్ లోనే చేస్తాయి. మరి ఈ ఎలా సాధ్యమవుతాయి అంటే మన పరిసరాల్లో ఉన్నటువంటి ఇప్పుడు అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్క వెదర్ కి బాడీ అనేది అలవాటు పడుతూ ఉంటది. అందులో చేంజెస్ వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటివి అంటే ఇక్కడ కాదేశం తీసుకోవాలి, కానీ ప్లాంట్ యొక్క ఆరిజిన్, ప్లాంట్ ఎక్కడ ఉంది, ఏ కలర్ ఉంది అనే దాన్ని తీసుకోకూడదని ఇక్కడ మాస్టర్ గారు చెప్తారు అనమాట. అంటే ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ కి, ప్లాంట్ యొక్క ఎన్విరాన్మెంట్ కి, మనిషి యొక్క ఎన్విరాన్మెంట్ కి సంబంధం లేదు. కానీ ఇక్కడ జస్ట్ దాని యొక్క పవర్స్ అంటే డ్రగ్ పవర్స్ అనేది ఇక్కడ ఉన్నటువంటి మన పేషెంట్ యొక్క సిమ్టమ్స్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అది క్యూర్ చేయగలుగుతుందని మనకి మాస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది 20th అఫారిజము. ఇప్పుడు చంద్రబాబు ఒకసారి రివిజన్ చేసి నెక్స్ట్ కేస్ టేకింగ్ లోకి పోతారు. నమస్కారం, శుభోదయం అందరికి. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ విన్నే చూస్తూ అధర్యామిగా దర్శిస్తా, అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి ఓదయామి. కృష్ణమాచార్యమావాహయామి
स्थापयामि पूजयामि। శుభోదయం అందరికీ. చలికాలం వచ్చింది, అందరికీ చలి పడుతుంది. అయితే దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చాలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇన్ 20th aphorism Arnan of Medicine by హనుమాన్ ఏం చెప్తున్నారు కదా హనుమాన్ గారు ఈ అఫారిజంలో అంటే, హౌ ద మెడిసిన్ షుడ్ బి, మెడిసిన్ ఎట్లా ఉండాలి, ఔషధం అనేది ఎట్లా ఉంటే అది ఔషధంగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. అయితే ఔషధం ఎట్లా ఉండాలి, ఇది ఎడారిలో పుట్టింది కనుక ఎడారిలో ఎక్కువ ఎండ ఉండే వాళ్ళకి పనిచేస్తుంది, లేకపోతే ఇది ఎర్రగా ఉంది కనుక రక్తాన్ని ఆపుతుంది. ఇట్లా కాదు ఔషధ గుణాలను నిర్ణయించేది అని చెప్తున్నారు. లేకపోతే మంచు పడుతుంది అంటే మంచు చల్లగా ఉంటుంది కనుక చలి పెట్టే వాళ్ళకి మంచి తగ్గుతుంది ఉంటాయి కదా, ఆక్వా అట్లా ఆ మెడిసిన్ కూడా ఉంటుంది. అట్లా ఔషధం పని చేయదు. మరి ఎట్లా పనిచేస్తుంది ఔషధం అంటే ఎటువంటిది ఔషధంగా పనిచేస్తుంది? వాట్ ఈస్ ద మెడిసిన్? మెడిసిన్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ అని చెప్తున్నాను. షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ది మెడిసిన్ ఆన్ ది హెల్తీ హ్యూమన్ బీయింగ్. ఒక ఆరోగ్యవంతుని మీద ఔషధం ప్రయోగించినప్పుడు కొన్ని లక్షణాలని అది చూపిస్తుంది. అది ఔషధం యొక్క శరీర ఔషధ విజ్ఞానము. అట్లా కొంతమంది మీద ప్రూవ్ చేసినప్పుడు అది లక్షణాలను ఇస్తుంది. అలాంటిది మాత్రమే ఔషధంగా పనిచేస్తుంది. అవి ఔషధ లక్షణాలు అని చెప్తున్నారు. అది మనకు అంటే మనకు మెడిసిన్ గురించి ఇంతకుముందు అఫారిజంలో కూడా వాట్ ఈస్ ట్రూ మెడిసిన్ చెప్పారు. దాని యొక్క కంక్లూజన్లో ఇందులో దాని కంటిన్యూషన్లో ఇక్కడ చెప్పారు అనమాట. ఇంతకుముందు లాస్ట్ అఫారిజంలో ద పవర్స్ మస్ట్ బి ఓవెన్ సోల్లీ టు దిస్ పవర్ బై పొసెసింగ్ ఆల్టరేషన్ ఆఫ్ ది మ్యాన్స్ స్టేట్ ఆఫ్ హెల్త్. ఔషధము ఎట్లాంటిదంటే శరీరం మీద ప్రయోగించినప్పుడు అది ఒక మనిషి యొక్క లక్షణాలని కొంచెం ఆల్టర్ చేయగల శక్తి ఉండాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఔషధ ద్రవ్యము ఆహార ద్రవ్యం అని, ఇంతకుముందు లాస్ట్ చెప్పుకున్నాం, మళ్ళీ రిపీట్ చేయట్లేదు. అంటే అటువంటి ఔషధ ద్రవ్యము మళ్ళీ ఏది ఔషధ ద్రవ్యము ఏది మెడిసిన్? అప్పుడు ఔషధ ద్రవ్యం వేరు, మెడిసిన్ క్యూరేటివ్ మెడిసిన్ వేరు. క్యూరేటివ్ మెడిసిన్ ఎట్లా ఉంటుందంటే మెడిసిన్ ఎప్పుడైతే హెల్తీ ఇచ్చినరో అది మాత్రమే ఔషధంగా లక్షణాలు తీసుకొని అది మందు వేసుకున్నప్పుడు దాని అనుభూతి తగ్గిన అనుభూతి కలుగుతుంది. హనుమాన్ గారు వాళ్ళందరూ అది ప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లక్షణాలు ఇచ్చిన ఆ లక్షణాలు ఉన్న రోగికి ఇచ్చిన తర్వాత తగ్గిన తర్వాత దాన్ని ఔషధంగా ప్రకటించారు, కానీ ముందే ప్రకటించలే. ఓన్లీ క్లినికల్ ట్రయల్స్ తర్వాతనే చేయలేదు. క్లినికల్ ట్రయల్స్ తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. తర్వాత ఇట్ హాస్ వెరిఫైడ్ బై మెనీ డాక్టర్స్. గుర్తుపెట్టుకోండి, హోమియోపతి వాస్ వెరిఫైడ్ మెనీ డాక్టర్స్ బికాస్ ఇట్ ఈస్ సర్వైవింగ్ సిన్స్ 3 సెంచరీల నుంచి ఉంది. ఓకే కాదు, అలా తప్ప కాదు. ఇంకోటి ఏంటంటే అటువంటి ఔషధమే మనకు ఔషధంగా పనికొస్తుంది, కానీ అది వేరే ఎక్స్పీరియన్స్ అయిన ఔషధం మాత్రం పనికిరాదు అని చెప్తారు. అయిన తర్వాత ఇంకొక చిన్న హెచ్చరిక చేసింది ఇక్కడ ఏకే గారు మనకు. నేను ఓన్లీ ప్రాక్టికల్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నా, అన్ని చెప్పట్లేదు. మనకు కాల్షియం తక్కువ ఉందని ఏం చేస్తారు మన వాళ్ళు? అలోపతిలో కాల్షియం ఇస్తుంటారు. విటమిన్ బి తక్కువైంది, విటమిన్ బి ఇస్తుంటారు. అంటే అది కరెక్టే తప్ప? ఎవరైనా సరే చెప్పచ్చు. తప్పేనండి. ఎందుకు తప్పండి? ఎందుకు? ఎందుకంటే అవి క్రూడ్గా ఉంటాయి, కానీ మన మనిషికి తత్వాన్ని బట్టి మెడిసిన్ వేసినప్పుడు ఆహారం నుంచి అవి తీసుకుంటాయి. మనకు కావాల్సినటువంటి కాల్షియం కానీ ఏదైనా సరే తనే తీసుకుంటుంది వైటల్ కోసం.
అందువలన మనకి అవసరం లేదు అట్లా చేయటం. మనిషి వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి మెడిసిన్ వాడినప్పుడు అదే తీసుకుంటారు, లేకపోతే జనరల్ గా బాడీకి ఆ కెపాసిటీ ఉంటుంది. తక్కువైనప్పుడు అది అర్థందా? యాక్చువల్ గా ఇంట్లో నేను ఒకటే క్వశ్చన్ వేస్తా, సార్ నాకు కాల్షియం తగ్గింది సార్, అందుకని కాల్షియం తీసుకున్నప్పటి నుంచి బాగుంది సార్ అంటే అప్పటిగా గుర్రం ఎక్కినట్టు ఉంటుంది. ఆ కాల్షియం వేసుకున్న రోజులు బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఇగారు చెప్పిండ్రు, జూదం ఆడేవాడికి డబ్బులు అవైలబుల్ పెడితే ఆ జూదం ఆడేవాడికి అప్పటికాడికి బాగుంటుంది, వాడేం లొల్లి చేయడు, వీళ్ళు బాగుంటుంది, వాళ్ళ బాగుంటుంది. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత అప్పుడు లొల్లి స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఇంకా వీడి తలనం స్టార్ట్ అవుతుంది. అట్లా బాడీ ఇప్పుడు ఒక ఇంట్లో 5 మంది ఉన్నప్పుడు ఒకరికి కాల్షియం తగ్గుతుంది. ఫుడ్ లో అందరు అదే ఫుడ్ తీసుకుంటారు, అదే తీసుకుంటారు కదా. అంటే లోపల కాల్షియం తీసుకునే గుణంలో మార్పు వచ్చింది, కాల్షియం తీసుకోలేకపోతుంది. సో యూ హ్యావ్ టు క్యూర్ వేర్ ద డెఫిషియన్సీ, అబ్జార్ప్షన్ పవర్ ఇస్ వీక్. అది మీరు క్యూర్ చేయాలి. కానీ అబ్జార్ప్షన్ పవర్ అట్లే దాన్ని క్యూర్ చేయకుండా నువ్వు బయట నుంచి కాల్షియం సప్లిమెంటేషన్ ఇస్తే అప్పుడు ఏమైతుంది, అబ్జార్బేషన్ పవర్ ఇంకా వీక్ అయిపోతుంది. ఎందుకు? ఆల్రెడీ రెడీమేడ్ కాల్షియం వస్తుంది, ఆ కొంచెం అబ్జార్బేషన్ పవర్ నేను అబ్జర్వ్ చేయాలి, ఇంకా ఆల్రెడీ రెడీమేడ్ ఉంది, అన్ని రెడీమేడ్ ఉన్నాయి, నేను ఎందుకు పని చేయాలని పడుకుంటాను. అట్లా కొన్ని నెలలు అట్లా కాల్షియం కానీ విటమిన్ కానీ అలవాటు పడ్డ వాళ్ళకి సిస్టమ్ మొత్తం వీక్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, సిస్టంలో ఉండే అబ్జార్బింగ్ పవర్స్ మొత్తం వీక్ అయిపోతాయి. తర్వాత నీకు ఆ టాబ్లెట్ వాడకపోతే ఉండలేదు. ఎందుకు? న్యాచురల్ గా అబ్జార్బేషన్ పవర్ అయితే ఉన్నాయో అవన్నీ వీక్ చేసేసినాడు. ఎందుకు? రెడీమేడ్ ఇచ్చినాడు. ఇక రెడీమేడ్ ఇస్తే ఇక ఎందుకు కష్టపడాలనుకుంటుంది శరీరం? ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటుంది. ఫీడ్బ్యాక్ మెకానిజంలో ఆల్రెడీ కాల్షియం ఫుల్ ఉంది బ్లడ్ లో, నేను ఇవేం తీసుకోకని కొన్ని సంవత్సరాల పాటు చెప్పింది శరీరానికి. అట్లా అలవాటు పోయిన తర్వాత ఇంకా ఆ సిస్టమ్ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇంకా నువ్వు కాల్షియం ఇస్తేనే వాడికి, లేదు లేదు. అంటే మన చేతుల్లారా మన సిస్టాన్ని నాశనం చేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా పుట్టంగానే వాడికి మల్టీవిటమిన్స్ అని, ఆర్గానిక్ బోనిసాన్ సిరప్స్ అని, ఇది వుడ్ వాటర్ అని ఏమి ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి. అట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుంది? యాక్చువల్ ఏంటి అంటే చిన్నపిల్లల్లో పుట్టిన తర్వాత కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాల పాటు ఒక్కొక్కటి శక్తి మేల్కొంటుంటుంది అనమాట పీడియాటిక్స్ లో, చిన్నపిల్లల్లో, చిల్డ్రన్స్ లో. అయితే ఆ ఎదిగే టైంకి నువ్వేం చేస్తున్నావు? మల్టీవిటమిన్ చేస్తున్నావు నోట్లో. ఇంకా ఆటోమేటిక్ రెడీమేడ్ గా మల్టీవిటమిన్ వచ్చింది, డైజెషన్ చేసే ఎంజైమ్ వచ్చింది బయట నుంచే. ఇంకా లోపల నుంచి డైజెషన్ చేయాల్సిన అవసరమే ఉంది ఇంక ఎంజైమ్ కి కదా. బాడీలో ఎప్పటికి కూడా ఫీడ్బ్యాక్ అవసరం ఉంటేనే ప్రొడక్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అదొక సిస్టమ్ ఉంటుంది. అవసరం లేకపోతే ఫీడ్బ్యాక్ మెకానిజంలో అది దాని స్టాప్ అవుతుంది. బయట నుంచి రోజు వీడు అడ్వాన్స్ డ్రాప్స్ అవి ఆర్గానిక్ వేసేవారికి ఏమవుతుంది? పిల్లోడు అప్పటికి మాత్రం బొద్దు అవుతాడు, బాగా బొద్దు అవుతాడు. ఎందుకు? లోపల బయట నుంచి ఎంజాయ్ చేస్తున్నావు, కానీ లోపల మాత్రం వీక్ అయిపోయాడు. ఎందుకు? డైజెషన్ చేసే కెపాసిటీ పోయింది. అంటే ఆ యొక్క శక్తి ఆ సహజంగా ఆ టైంకి ఎప్పుడైతే డెవలప్ కావాలో అది డెవలప్ కాలేదు. తర్వాత మావాడి సార్ తినట్లేదు సార్, మావాడు అలగట్లేదు సార్ అని మాట్లాడుతూ ఉంటాం. అంటే వానికి నాశనం చేస్తున్నామా, వానికి హెల్ప్ చేస్తున్నామా? గుర్తుపెట్టుకోండి కదా. మనము బయట నుంచి ఇచ్చే సిరప్స్ వల్ల, డైజెషన్ సిరప్స్ వల్ల, మల్టీవిటమిన్స్ వల్ల వాడికి న్యాచురల్ గా లోపల డెవలప్ అయ్యే శక్తులు ఏవి కూడా నిద్రాణ శక్తి మేల్కోలేకపోతున్నాయి. అందుకని ఎప్పుడు అట్లా ఇవ్వకండి. ఓకేనా? ఎనీ డౌట్? ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తా. ఓకే, 20th అపార్థం నీకు డౌట్ ఏం లేదు కదా సార్? మరి చిన్న డౌట్ సార్, చెప్పండి. ఇది ఇప్పుడు చాలా కాలంగా థైరాయిడ్ లని, షుగర్ కని టాబ్లెట్స్ వేస్తారు కదా సార్, వాళ్ళందరూ మళ్ళీ ఒకవేళ హోమియోథెరపీ తీసుకోవాల్సి వచ్చేటప్పుడు అవి ఆపాలా, కంటిన్యూ చేయాలా అనేది ఒక సమస్య. వైద్యాలయానికి వెళ్తే వెంటనే ఆపొద్దని డాక్టర్ గారు చెప్పడం కూడా జరుగుతుంది. అవును, వెంటనే ఆపొద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ హెల్త్ మొత్తం దాని మీద మెయింటైన్ అవుతుంది. బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ వాటి మీద మెయింటైన్ అవుతుంది.
అయితే వాటిని అంటే అవి ఆ లెవెల్ ని మెయింటైన్ చేస్తున్నప్పుడు నువ్వు తక్కువ దాన్ని ఆపేస్తే ఏమైందంటే బాడీ తట్టుకోలేదు. అందుకని ఆపకుండా మన వైద్యాన్ని మనం స్టార్ట్ చేసి అవి కూడా కంటిన్యూ చేస్తుంటే రాను నీ యొక్క ఔషధం దాన్ని క్యూర్ చేసిన తర్వాత లెవెల్స్ డౌన్ అవుతాయి అనమాట. ఇప్పుడు షుగర్ టాబ్లెట్ వాడుతున్నావు అనుకో, షుగర్ లెవెల్ డౌన్ అయిపోతాయి. అప్పుడు నీవు మోతాది తగ్గించవచ్చు. అంతకుముందు 100 mg వాడేవాడికి 75 mg వాడమని చెప్పచ్చు. అట్లా ట్యాంపర్ వేసుకుంటూ రావాలి కానీ తక్కువ తగ్గించవచ్చు. ఇప్పుడు కుంటేవాడు అనుకో, కుంటేవాడికి ఏమైంది, 60 నువ్వు నడవడానికి ఇబ్బంది ఉంది, ఒక ఇట్లా భుజాల చేతుల కింద కర్రలు పట్టుకొని నడవని చెప్పినాం. దాని మీద నడుస్తున్నాం మనిషి. నీ కాలు బాగు చేస్తా ముందే కర్రలు తీసేంటావా, లేకపోతే నీ కాలు బాగు చేస్తుంటే కాళ్ళు బలం వచ్చే కొద్ది ఫస్ట్ ఒక కర్ర తీసేసి తర్వాత ఇంకో కర్ర తీసేస్తా కదా. అట్లా ఆల్రెడీ వాడు ఆ టాబ్లెట్స్ తో మెయింటైన్ నడుస్తుంది బండి. మనం లోపల ఉండే ఎనర్జీని సెట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా లోపల బలం వచ్చినప్పుడు ఒక కర్ర తీసేస్తాడు, అంటే ఒక టాబ్లెట్ తీసేస్తాడు, ఇంకో కర్ర తీసేస్తాడు. అట్లా బండి నడవాలి కానీ తక్కువ అది చెడ్డది మంచిదని ఎప్పటికీ ప్రకృతిలో లేదు. ఓకేనా? అయితే డైరెక్ట్ వచ్చిండు సపోజ్ మీ దగ్గరికి డైరెక్ట్ వచ్చిండు, షుగర్ లెవెల్స్ ఎక్కువైనాయి సార్, ఒక 1-2 months నుంచి పెరిగినాయి, 1-2 months నుంచి టాబ్లెట్ వాడుతున్నా సార్ అంటే అనుకో, వాళ్ళు డేంజరస్ కండిషన్ లేరనుకో, ఓన్లీ కొంచెం ఉందనుకో, అప్పుడు సార్ మీరేం అక్కర్లేదు, నా శరీరానికి ఏం అలవాటు కాలే కనుక అవి మానేసేయండి, నేను ఇస్తాను అని చెప్పచ్చు. అటువంటి కండిషన్లో మాత్రం వెంటనే ఆపచ్చు. ఓకేనా? సంతోషం. నెక్స్ట్ హేమంత్ గారు, మనం ఎక్కడ ఉన్నాం? ఏం చదువుకుంటున్నాం మనం? హేమంత్ గారు కానీ, నాగరాజు గారు కానీ, నవీన్ సార్ మీరు కానీ, లాస్ట్ క్లాస్ లో మనం ఏం చదువుకుంటున్నాం? ఓకే, కేస్ స్టడీస్. ఓకే, కూడా అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే రేస్ చేయండి, పర్లేదు. ఎందుకంటే ఇది ఎంట్రన్స్ గేట్ ఫర్ ది, ఒక పెద్ద కోట ఉందనుకో, ఆ కోటలోకి ఎంటర్ కావాలంటే ఒక పెద్ద చిన్న ద్వారం ఉండాలి. ద్వారం లేకపోతే పోలేం కదా. అట్లా ఒక పేషెంట్ని, ఒక రోగిని మనం ఎప్పుడైతే కరెక్ట్ గా స్టడీ చేయాలనుకుంటున్నామో కేస్ టేకింగ్ కరెక్ట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే వేస్ట్, కోట బయటనే నడవాల్సి వస్తుంది. అట్లా రోగి లోపలికి మనం పోలేం, రోగి యొక్క వేదన సముదాయాన్ని మనం తీసుకోలేం. అందుకని ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్, గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు మాత్రం కేస్ టేకింగ్ అది ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం కన్నా చాలా పెద్దది, గుర్తుపెట్టుకోండి. కేస్ టేకింగ్ మీరు కరెక్ట్ చేయగలిగితే గ్రేట్ డాక్టర్. ఇట్ ఈస్ అన్ గ్రేట్ ఆర్ట్, ఇట్ ఈస్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. కేస్ టేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. అందుకని మీరు ఫస్ట్ డాక్టర్ కావాలి, మంచి వైద్యులు కావాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద కేస్ టేకింగ్. మొహమాటం లేదు, గుర్తుపెట్టుకోండి. డిస్పెన్సరీకి వెళ్ళి స్టేట్కి వెళ్ళి కేస్ టేకింగ్ కూర్చోండి. కేస్ టేకింగ్ కూర్చొని మంచిగా కేస్ టేకింగ్ బాగా డెవలప్ చేసుకోండి. ఎంత డెవలప్ చేసుకోగలిగితే అప్పుడు చాలా ఈజీ, మెడిసిన్ ఇవ్వడం చాలా చాలా ఈజీ. ఎందుకో ఆల్రెడీ మనం పేషెంట్ని స్టడీ చేయడం అలవాటు వచ్చేసింది మనకి. అందుకని ఏం మొహమాటం లేదు. ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చే వాళ్ళకి గ్రేట్ కాదు, కేస్ టేకింగ్ చేసే వాళ్ళకి గ్రేట్. నా ఐడియా ప్రకారం కేస్ టేకింగ్ ఎంత క్లియర్ ఉంటే అంత ప్రిస్క్రిప్షన్ ఈజీ. ఏముందా మ్యాచ్ చేయడం. ఇప్పుడు మొత్తం సిమ్టమ్స్ అన్ని తీసుకున్న తర్వాత జస్ట్ ఓకే మ్యాచింగ్ అది డాక్టర్ చేసేది కదా, కానీ ఆ సిమ్టమ్స్ తీసుకునే వాళ్ళే గ్రేట్. అందుకని కేస్ టేకింగ్ అనేది ఆర్ట్, గుర్తుపెట్టుకోండి. కేస్ టేకింగ్ అనేది చాలా గొప్పది విద్య. అందుకని అంతకుముందు ఫస్ట్ మీ క్లాస్లోనే మీకు చెప్పిన, అండ్ ఫుల్ టేకింగ్ ఆఫ్ ఎ కేస్ ఈజ్ ఈక్వల్ టు ఏ హాఫ్ క్యూర్డ్ కేస్ అన్నారు. హాఫ్ క్యూర్డ్ కేస్ అన్నారు. అందుకని కేస్ టేకింగ్ మాత్రం మీకు అందుకని ఎక్కువ క్లాసెస్ తీసుకుంటున్నాను కేస్ టేకింగ్. ఎందుకు? చాలా చాలా ముఖ్యం ఇది. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, కేస్ టేకింగ్ ఏమైనా డౌట్ ఉంటే ఏం మొహమాటం లేదు, అడగండి. కోల్డ్ కాఫ్స్, ఫీవర్స్ అందులో మీకు డౌట్ ఉండి మొహమాట పడ్డా తప్పలేదు. కేస్ టేకింగ్ లో మాత్రం మొహమాట పడద్దు, ఏ డౌట్ అడగండి. ఇంతవరకు మనకు
11th పాయింట్ వరకు అయిపోయింది. ముందు అందరి దగ్గర పీడిఎఫ్ ఉన్నాయా? రాసుకున్నారా అందరూ? కేస్ టేకింగ్ నోట్స్ తయారు చేయండి. ఎవరు కూడా కేస్ టేకింగ్ కూడా నోట్స్ తయారు చేయండి, ప్రింట్అవుట్ ఉన్నా సరే. సరేనా? ఓకే. నెక్స్ట్ సరే 11th పాయింట్ వరకు అయిపోయింది. ఇప్పుడు 12th పాయింట్ ఛాతీలో దగ్గగానే ఫస్ట్ పాయింట్ గుర్తుంది కదా? ఫస్ట్ పాయింట్ కంప్లీట్ పాయింట్ ఏది? కంప్లీట్ సిమ్టమ్ లొకేషన్, సెన్సేషన్, డ్యూరేషన్, మొడాలిటీ, సెన్సేషన్, కాజేషన్ అండ్ కన్కామినెంట్. ఇవన్నీ కూడా కంప్లీట్ సిమ్టమ్. ఒక్కదానికి కూడా ఇవి రాసుకోవాల్సిందే. నేను ఫస్ట్ అయితే వీళ్ళకి ఏం చెప్తా అంటే, ఫస్ట్ పేషెంట్ రాగానే ఫస్ట్ అయితే వాడి ఇబ్బంది లేదు రాసుకోండి, ఒక చిన్న లైన్లో రాసుకోండి పైన. ఏమైంది సార్? నాకు తలనొప్పి సార్ అంటాడు, దగ్గు సార్ అంటాడు, మోకాళ్ళ నొప్పులు అంటాడు, నాకు బీపీ ఉంది అంటాడు, షుగర్ ఉంది, అన్ని ఒక లైన్లో రాసేసుకోండి. రాసుకొని ఫస్ట్ బీపీ అని హెడ్డింగ్ పెట్టుకోండి. బీపీ అని హెడ్డింగ్ పెట్టుకొని అది అప్పుడు ఈ 1 పాయింట్స్. మళ్ళీ తర్వాత షుగర్ అని పెట్టుకోండి 2వ పాయింట్. మళ్ళీ ఇవన్నీ రాయండి కంప్లీట్ సిమ్టమ్స్. మళ్ళీ 3rd పాయింట్ మళ్ళీ అది పెట్టుకొని మొత్తం రాయండి. అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్ వస్తుంది. అన్నిట్లో కూడా కామన్ గా ఉండే ఒక పాయింట్ దొరుకుతుంది మీకు కేస్ కింద, అది మాత్రమే కరెక్ట్ సిమ్లివర్ డ్రగ్ గుర్తుపెట్టుకోండి. అది సిమ్లివర్ రెమెడీ. అప్పుడు వాడికి కరెక్ట్ మెడిసిన్ ఇచ్చిన మీకు వెంబడే అర్థమవుతుంది. కేస్ టేకింగ్ లోనే మీకు వాడు కరెక్ట్ మంది ఇచ్చినా అర్థమవుతుంది. కేస్ టేకింగ్ మాత్రం చాలా ఇంప్రూవ్ చేసుకోండి. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. ఓకే నెక్స్ట్ సార్, మొన్న 7th మీరు చెప్పిన ప్రకారమే కేస్ టేకింగ్ చేయడానికి ప్రయత్నం చేశాను సార్. అయితే సక్సెస్ఫుల్ అవ్వలేకపోయాను, ఇంకా ట్రై చేస్తాను సార్. అంటే మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది చెప్తే నేను హెల్ప్ చేయగలుగుతా. నేను ప్రయత్నం చేస్తాను. మీకు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడుగుతాను సార్. అయితే విషయాలు అడుగుతాను, ఇంకా ప్రాబ్లం వచ్చినప్పుడు అడుగుతాను సార్. సరే సార్, ఓకే. చెస్ట్ ఛాతీలో నొప్పి కానీ, దగ కానీ, ఎగపోత లాంటివి కానీ ఏమైనా ఉండేవా? అది ఖచ్చితంగా ముఖ్యం. నిమిషం, 1 minute. సార్ ఏమంటారు సార్? ఏమంటారు సార్? ఒక్క నిమిషం ఆగమంటున్నారు సార్. ఓకే. ఛాతీలో నొప్పి కానీ, దగ కానీ ఎలాంటివి ఏమైనా ఉండేవా? ఖచ్చితంగా అడగాలి. ఎందుకు కొందరు అంటారు సార్ కొంచెం దూరం నడిచినా దగ్గొస్తుంది సార్ అంటారు. అప్పుడు మనము రోగి యొక్క కండిషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంకా అర్థందా? ఏమైనా హార్ట్ సిమ్టమ్స్ ఉన్నాయా? అప్పుడు ఏం చేస్తాం? ఒకవేళ మోకాలు నొప్పి ఉన్నాయనుకో, మనము ప్రోస్టాక్స్ ఇవ్వం. ఎందుకు? ప్రోస్టాక్స్ ఇస్తే మోకాలు నొప్పులు తగ్గి ఈ దగ, ఆయాసం, ఛాతీ నొప్పి ఎక్కువైతాయి. ఎందుకు? డిసీజ్ అనేది మనం మొత్తం పేషెంట్ ని యాసిటీస్ గా చూడలేదు, ఓన్లీ మోకాలు నొప్పులు మాత్రమే చూసి మంది ఇచ్చాం. అటువంటి కేసెస్ లో చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. దగ, ఆయాసము, ఛాతీలో నొప్పి ఇటువంటివి కలిసి ఉన్న కేసెస్ లో వాటిని కన్సిడర్ చేయకుండా మిగతా వాటిని మాత్రమే కన్సిడర్ చేసి మందు ఎప్పుడు ఇవ్వద్దు. ఇటువంటి కంప్లైంట్స్ ఉన్న కేసెస్ లో ఎస్పెషల్లీ ఛాతీ నొప్పి కానీ, దగ, ఆయాసము ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న కేసెస్ లో ఆ పాయింట్ ని పక్కకు పెట్టేసి, ఆ పాయింట్ ఒకటి మ్యాచ్ కాలే కదా, మిగతా అన్ని మ్యాచ్ అయ్యాయి కదా, వాటికి మోకాలు నొప్పులు ఉన్నాయి, చలగాలికి ఎక్కువైతుంది, మెల్లగా నడుస్తుంటే బాగుంటుంది, ఉదయం లేవంగానే ఎక్కువ ఉంది, అన్ని మ్యాచ్ అయిపోయాయి. అయ్యో, ఇంకో వెనరేషన్ అంటే
వాడు రాగానే నమస్కారం వంగి వంగి నమస్కారం పెడుతున్నాడు. ఎందుకంటే చాలా భక్తి ఉన్నాడు మన మనసులో. అబ్బా ఇంత మ్యాచ్ అయ్యి కదా అని రుస్టాక్స్ ఇచ్చామనుకో మలవారం వచ్చి సార్ ఎంత బాగా మందిచ్చింది సార్, మోకాలు నొక్కులు పట్ అన్నాయి సార్ అంటారు. అని అంతకుముందు మంచి అది సులభంగా లేచి తిరిగే వాడికి లేవాల్సి వస్తే మెల్లగా సార్ అని కొంచెం శ్వాస మాత్రం ఇబ్బంది అనిపిస్తుంది సార్ అప్పటి నుంచి అంటాడు. గోయిందా అట్లా అనమాట. అందుకని కేస్ టేకింగ్ అటువంటి పాయింట్స్ ఖచ్చితంగా కవర్ చేసుకోవాలి. మ్యాచ్ చేసినప్పుడు అటువంటి పాయింట్స్ చూసుకోవాలి. అట్లా అందుకని అటువంటి పాయింట్స్ ఉన్నాయా లేదా ఖచ్చితంగా అడగాలి. 12th పాయింట్. నెక్స్ట్, నిద్ర ఎట్లా ఉంది చాలా చాలా ముఖ్యం. ఎందుకు? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది జనరల్ మొడాలిటీ. నీకు అన్ని సార్ అప్పటికన్నా ఒక పేషెంట్ వచ్చినాడు, అంతకుముందు డైజెషన్ ఒక మంది ఇచ్చినాం అంటే ఇప్పుడు నిద్ర ఎట్లా ఉంటుంది అనే పాయింట్స్ కేస్ టేకింగ్ ఎట్లా రాసుకోవాలి అనేది చెప్తాను. నిద్ర ఎట్లా ఉంటుంది అని రాసుకోవాలి. నిద్ర కొందరేమో గాఢంగా నిద్రపోతారు, కొందరు కొంచెం చిటుక్కున లేస్తారు. అటువంటి పాయింట్ చాలా ముఖ్యం కేస్ టేకింగ్. ఎందుకు? ఇట్ ఇండికేట్స్ ద ఇన్నర్ కాన్షియస్నెస్. గాఢంగా నిద్ర వాళ్ళు డీప్ గా ఉన్నట్టుమాట. చీమ చిటుక్కువన్న లేచే వాళ్ళు అలా అంటే ఎక్కువ హైపర్ యాక్టివ్గా ఉండేవాళ్ళు అనమాట. బాగా అస్సలు హైపర్ యాక్టివ్ ఉండి టెన్షన్ కానీ ఎట్లా ఉండొచ్చు. ఇప్పుడు పాము ఉంది, కొంచెం శబ్దమైన గుర్రం ఉంది, కొంచెం శబ్దమైన టక్కులు లేస్తుందా లేదా? అది దున్నపోతుంది, పండుకుంటూ లేపుతా ఎంత లేపినా లేవు. అట్లా అనమాట. దాన్ని బట్టి కూడా మన స్వభావాన్ని అంచనా వేయచ్చు. ఒక్కొక్క పాయింట్ కూడా మన స్వభావాన్ని పట్టుకోవడానికి మాత్రమే గుర్తుపెట్టుకోండి. అట్లా నిద్ర ఎట్లా ఉంది? గాఢంగా నిద్ర ఉంటుందా, లేకపోతే చిన్న శబ్దం వచ్చిన మెలకు వస్తుందా, ఓన్లీ కాంత నిద్ర వస్తుందా? కొందరికి కొంచెం ఇట్లా పడుకొని లేస్తే చాలు సార్ నాకు రిలీఫ్ ఉంటుంది అంటారు. అంటే షార్ట్ స్లీప్ అంబులెట్స్, కొంచెం ఇట్లా పడుకొని లేస్తే హాయిగా ఉండిపోతుంది. అటువంటి పాయింట్స్ అడగాలి. ఎందుకు? వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ హై ఉన్నాయన్నమాట. వాళ్ళకి కొంచెం ఇట్లా పడుకొని లేగానే మళ్ళీ ఫ్రీ అయిపోతారు. అదే కార్బోహైడ్రేట్ చెప్పండి. అంటే మనము హెల్దీ కింద అనలైజ్ చేసుకోనికి లేదా నిద్రని బట్టి? అనలైజ్ నిద్ర బట్టి కాన్స్టిట్యూషన్ అర్థమవుతుంది, కానీ హెల్తీ అన్హెల్తీ అని కండిషన్ కాదండి. కొన్ని కాన్స్టిట్యూషన్స్ దే రిక్వైర్ మోర్ అనమాట. కార్బోహైడ్రేట్, సల్ఫర్, బ్రయోనియా వీరందరిలో అలర్ట్ గా ఉండే వాళ్ళు కాదు. వాళ్ళకి నిద్ర ఎక్కువ అవసరం, వాళ్ళు ఎక్కువ నిద్రపోతారు. వాళ్ళని తీసుకొచ్చి మనము నువ్వు కొంచెం సేపు నిద్రపడుకోవాలంటే కాదు. అవి శరీరతత్వాన్ని దండి చేసి అయిన తర్వాత ఆర్సికాల్పము, లెక్కసిస్ ఇలాంటి వాటికి ఎక్కువ నిద్ర అవసరం లేదు. వాళ్ళకి కొంచెం నిద్రపోతే చాలు, వాళ్ళకి చాలు సరిపోద్ది ఆ కాన్స్టిట్యూషన్స్. అయితే నిద్ర క్వశ్చన్ ఎందుకు వేస్తాము అంటే దాన్ని బట్టి మన కాన్స్టిట్యూషన్ అర్థమవుతుంది కనుక ఆ క్వశ్చన్ వేస్తాం. క్లియర్ అనే ఉందా? ఇంకేమైనా డౌట్ ఉందా మేడం? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మనం సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి కాన్స్టిట్యూషన్ ఎలా. సరే చెప్తాను. అంటే నిద్ర ఎక్కువ పోతే మంచిదా? వాళ్ళు అంటే నిద్ర తమస్సు తెలియజేస్తుంది. యాక్చువల్గా ఏంటంటే తమో గుణాన్ని, సరే పాయింట్ అవసరం అంటే చెప్తున్నా, ఎలాబరేట్ చేయాలనుకోవట్లే, కానీ నిద్ర తమస్సు ఎక్కువ ఉండే వాళ్ళకి మనకు వస్తుంది. అందుకని పిల్లల్లో రజస్సు, తమస్సు, సత్వంలో తమస్సు ఎక్కువ ఉంటుంది పిల్లల్లో, చిన్న పిల్లల్లో. అందుకని వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుంది. పిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు. అందుకని మనం కూడా ఎందుకంటే వాళ్ళు చెప్తారు, అదే వాడు పడుకోలేరా, మధ్యాహ్నం పడుకొని చేసేపు 2 hours పడుకొని, పిల్లలు ఒక 2 hours పడుకొని లేస్తే చక్కగా మంచిగా తయారవుతారు అంటారు. అంటే ఎక్కువసేపు పడుకుంటే మంచిదనే ఉద్దేశం కాదు, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి పడుకోమని చెప్తున్నాము. అంటే తమస్సు ఎక్కువగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. అయిన తర్వాత నిద్ర తక్కువగా ఉంది, కొందరికి నిద్ర తక్కువ అవసరం ఉంది అంటే రజస్సు ఎక్కువ ఉన్నట్టు, అంటే యాక్టివ్నెస్ ఎక్కువ ఉన్నట్టు, అది చేద్దాం అని ఎక్కువ ఉన్నట్టు. అంటే వాళ్ళ శరీర దేహతత్వం, అంతేగాని రజస్సు మంచిదా తమస్సు మంచిదా తత్వం మంచిదా అని డిస్కషన్ కాదు అక్కడ. ఆశ్చర్య తీరం మంచిదా, వీడి శరీరం భగవంతుడు ఇచ్చింది, మనం మార్చుకునేది కాదు కదా. కాకపోతే మనం దాన్ని
మన ఔషధాలతో నాకు కొంతవరకు మేకప్ చేయొచ్చు. దాంతో పాటు వాళ్ళ విల్ పవర్తో కూడా వాళ్ళు శరీరతత్వాన్ని దాన్ని ఓవర్కమ్ చేసి సత్వంలోకి వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. అదే ఆధ్యాత్మిక విద్య అంటారు. ఆధ్యాత్మిక విద్య ఉపయోగపడేదే హోమియోపతి. అట్లా అనమాట. రెండు పరిపోషకాలు, హోమియోపతి అండ్ స్పిరిచువలిజం. అయితే రజస్సులో వాళ్ళు హైపర్ యాక్టివ్ ఉంటారు ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ నిద్ర అవసరం లేదు. అప్పుడు వాళ్ళు కొంచెం చిన్న సంఖ్యలో పొద్దుగా లేవాలనుకున్నాను అనుకో, ఇంకా వాళ్ళు ఎక్కువ నిద్రపోవాల్సిన అవసరం, కొంచెం నిద్రపోతే చాలా అంటారు. వాళ్ళతో వీళ్ళని పోల్చుకోలేదు. అయిన తర్వాత ఎగ్జాంపుల్ అంటే ఎట్లా ఎగ్జాంపుల్ సార్ సుబ్రహ్మణ్యం సార్, ఇప్పుడు కార్బేజ్ వాడు బ్రెయిన్ వాడు అనుకో, సల్ఫర్ వాడు అనుకో, వాడు ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటాడు. అయిన తర్వాత వాడిని ఒక నెక్స్ట్ ఆర్సికల్లం వాడు కానీ నక్స్వామిగా వాడి కేమిల వాడికి ఎక్కువ నిద్ర అవసరం లేదు, తక్కువ నిద్ర అవసరం. వాళ్ళు తక్కువ నిద్రపోతారు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ అంటే పిల్లలు ఇది ఎవరైనా దగ్గర వాళ్ళకి సుస్తయింది, అప్పుడు వాళ్ళకి రాత్రి వాళ్ళకి శుశ్రూష చేయడంలో వీళ్ళకి నిద్ర సరిగ్గా ఉండదు. రాత్రంతా మేలుకోవాల్సి వస్తుంది, వాడు దగ్గుతుంటే అది ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లా కొన్ని రోజుల శుశ్రూష తర్వాతనో వాళ్ళు కూడా సీవియర్ హెడేక్స్, సీవియర్ గిడ్డినెస్, కడుపులో పిసుకడం, వాంతికి వచ్చినట్టు ఉండడం, నెక్స్ట్ కదిలితే తలనొప్పి ఎక్కువైతే, కదిలితే వాంతికి వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఒక మంది ఇస్తే వాళ్ళకి అది తగ్గిపోతుంది. ఏమంది సార్ అది? కదిలితే అవన్నీ సెట్ అయిపోతాయి. మందు పేరు ఏం పేరు? అది రూస్టాక్స్. కదిలితే సెట్ అవుతాయి. క్వశ్చన్ కంప్లైంట్స్ ఆఫ్టర్ నర్సింగ్. కంప్లైంట్స్ ఆఫ్టర్ నర్సింగ్ కాక్యులస్ కదా అది. ఇంట్లో మీరు ఫస్ట్ అట్లా అనమాట. కంప్లైంట్స్ ఆఫ్టర్ ఇది సార్ అట్లా అనమాట. అటువంటి వాటిలో మనము అందుకని ఒకటే కొలతతో అందరినీ చూడలేము. అందుకని చాలా మంది బీపీ కానీ షుగర్ కానీ వస్తుంటారు కదా. అంటే ఒకరికి నిద్ర ఇంత ఉంటే కరెక్ట్, 6 గంటలు ఉంటే కరెక్ట్, 7 గంటలు ఉంటే కరెక్ట్, 2 గంటలే సరిపోతుంది కనుక అందరినీ అదే కలుగుతున్నా మనం చూడలేము. గుర్తు పెట్టుకోండి. నాకు 2 hours అయితే నిద్ర సరిపోతుందా, మనం నీకు ఎందుకు సరిపోదు అని అడగద్దు. అంటే మనం మూర్ఖులం అనమాట. ఎందుకు వాడి శరీర తత్వాన్ని బట్టి అక్కడ అడుగుతుంది. కాకపోతే దాన్ని ఓవర్కమ్ చేసుకునే శక్తి కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనం చిన్నపిల్లం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నిద్ర ఎట్లా ఉంటది ఇవన్నీ కూడా అడగచ్చు. ఇంకా ఇది పెద్ద టాపిక్ నిద్ర అనేది, కానీ ఇంకా మరి ఎక్కువ తీసుకోవట్లేదు నేను. అయిన తర్వాత నిద్రలో ఎట్లా పడుకుంటారో కూడా ముఖ్యమే. గుర్తుపెట్టారు. బోర్లో పడుకుంటారా, వెల్లకిలో పడుకుంటారా, ఎట్లా పడుకుంటారు, ఇవన్నీ కూడా నిద్ర ఎందుకు ఇది ఎలా ఆపరేట్గా వస్తుంది అంటే నిద్ర అనేది చాలా తత్వాలు తెలుస్తుంది. హనుమంతుడు లంకలోకి పోయినప్పుడు ఒక ఆమెనేమో దునపోతులా పడుకుంటదంట, ఒక ఆమెనేమో ఇంకోలా పడుకుంటదంట, ఇంకో ఆమెనేమో మంచి చక్కగా ఒత్తిగా పడుకుంటుందంట. అవి నాకు చెప్తున్నప్పుడు నా కాన్స్టిట్యూషన్సే గుర్తొచ్చినాయి. అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు నిద్రపోయే గుణాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఒకసారి తయారు గారు చెప్పినమాట, అనంతకృష్ణ మాస్టర్ గారు కానీ బుజ్జి గారు కానీ పడుకుంటే వాళ్ళు పడుకోక ముందు దుప్పటి అది ఆ దుప్పటి పైది ఎట్లా ఉంటుందో లేచిన తర్వాత అట్లే ఉంటది అని చెప్పింది అనమాట. అంటే మళ్ళీ మడత పెట్టాల్సిన అవసరం లేదనమాట. అట్లా వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ అర్థమవుతాయి. మనం పడుకునే విధానాన్ని బట్టి కూడా ఒకవేళ మనకి ఎంత వీలుంటే అంత తీసుకోవాలి పాయింట్స్. ఎందుకంటే అన్ని పాయింట్స్ మనం అడిగి తీసుకోలేము, వాళ్ళు చెప్పలేరు కొన్ని పాయింట్స్. అట్లా ఏదో ఒక ఎంట్రీ పాయింట్ పట్టుకోవాలా. నేను ఒక పేషెంట్ వచ్చినాడు, సార్ విపరీతం దగ్గు ఉంటది, ఎంత దగ్గు ఉన్నా సరే బోర్లో పడుకుంటే తక్కువ ఉంటుంది సార్ అన్న. ఇప్పుడు అది ఖచ్చితంగా ఎంత ఎంట్రీ పాయింట్ అది. అప్పుడు వాళ్ళకి ఆ మంది ఇస్తే కంప్లీట్ తగ్గిపోయింది. ఏ మందు ఎంత దగ్గున్నా బోర్లో పడుకుంటే తక్కువ ఉంటుంది అంటే మెడోరినం. ఆస్తమా కానీ ఎనీ కంప్లైంట్స్ బెటర్ బై లైంగ్ ఆన్ అబ్డమెన్. ఓకేనా? అందులో సీనియర్స్ కూడా కొన్ని పాయింట్స్ చెప్తున్నాను, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా అనమాట.
అట్లా నిద్ర ఎట్లా ఉంటుంది పాయింట్ చాలా చాలా తెలియజేస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత ఎలాబరేట్ చేసుకుంటే అంత పెద్ద పాయింట్ ఇది నిద్ర అని మాత్రం. నిద్ర పడుకునే విధానం కానీ, నిద్ర ఎంతసేపు పడుతుంది, ఎట్లా పడుతుంది, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కళలు వస్తాయా, ఎటువంటివి వస్తాయి గుర్తు, ఇవి కూడా అడగాల. అయితే రోజు సార్ ఎవరు మ్యూట్ చేసుకోవాలి. ఓకే, కళలు ఎట్లాంటివి వస్తాయి, ఎటువంటి కళలు వస్తాయి? అయితే అందరూ అన్ని కళలు చెప్తారు. సార్ నాకు ఈ కలర్ వచ్చింది, నాకు ఇంకో కళ వస్తుంది సార్. అట్లా కాకుండా రిపీటెడ్గా ఏం కళలు వస్తాయి అని అడగను. రిపీటెడ్గా ఏం కళలు వస్తాయి, అప్పుడు వాళ్ళు చెప్తారు పాయింట్. సార్ నాకు ఎప్పుడు రిపీటెడ్గా ఒక కళ వస్తుంది సార్, ఒక పెద్ద కొండ నుంచి లోయలోకి పడిపోతున్నట్టు కళ వస్తుంది సార్ అని చెప్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది ఎంత స్పెసిఫిక్ పాయింట్, అది వాడికి మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, డ్రీమ్స్ అనేది ఎప్పటికీ కేస్ టేకింగ్ లో మిస్ చేయొద్దు. మీరు రిపీటెడ్ గా వచ్చే డ్రీమ్స్ ఖచ్చితంగా తీసుకోండి. సార్ ఇలా అడగడం రావట్లేదు, సమాచారం ఇవ్వట్లేదు. అదే మెల్లమెల్లగా అది రావడమే మనం డెవలప్ అయినట్టు. ప్రతిసారి ప్రతి కేసులు అడుగుతాను సార్, కానీ ఇలా అడగాలని తెలియలేదు సార్. రిపీటెడ్ గా ఏం వస్తుందని అడగలేదు, అందువల్ల ఇప్పుడు సమాచారం రావట్లేదు సార్. రిపీటెడ్ గా ఏం కలర్ వస్తాయంటే అప్పుడు లోయలోంచి కింది పడిపోతున్నట్టు కలర్ వస్తుందని చెప్తారు. అంటే ఇట్ ఇండికేట్స్ షీఈస్ ఎ డిప్రెస్డ్ లేడీ, షీఈస్ ఇన్ డిప్రెషన్ అనమాట. మంత్రజాలంలో ప్రతీచికి కళ వస్తుంది, గుర్తుపెట్టుకుంటుంది. ప్రతి మంత్రజాలం చదువుతున్నప్పుడు ప్రతీచికి కళ వస్తుంది. ఏంది? లోయలోంచి కింది పడిపోతున్నట్టు కళ వస్తుంది అంటారు. అంటే ఇది ఆరంభెట్ అనమాట. ఆమె ఉన్న కండిషన్, ఆమె ఉన్న డిప్రెషన్, ఆమె ఉన్న కండిషన్, అది ఆరంభెట్ కండిషన్. అటువంటి కళలు వస్తుంది. నెక్స్ట్, మొత్తం అంటుకుపోతున్న కళ్ళు వస్తుంది సార్ అంట. మొత్తం అంటుకుపోతున్న కళ్ళు వస్తుంది సార్, ఎక్కువ అదే వస్తుంది సార్ అంట. అప్పుడు చూసుకోండి, డిస్ట్రక్టివ్ నేచర్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ లోపల డిస్ట్రక్టివ్ నేచర్ ఉన్నట్టు. అట్లా ఒక కళ వాళ్ళ లోపల ఉండేదాన్ని వాడి యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే చాలా కేసెస్ లో డైరెక్ట్ పాయింట్స్ దొరకవు. అయిన తర్వాత దీన్ని మనం అనుకున్నది కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి పక్క వాళ్ళతో. అంతేగాని మనం అనుకుని ఇదే కరెక్ట్, మనం మేధావనం అని కాదు. అట్లా అందుకని రిపీటెడ్ గా వచ్చే కళలో సిగ్నిఫికెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఇండికేట్ ద సబ్ కాన్షియస్ లెవెల్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ లెవెల్ బిట్వీన్ ది కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ వరల్డ్. ఇట్ ఇండికేట్స్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ us. అందుకని మనకు వచ్చే కళలు మన స్వభావాలని, అందులో గూఢార్థాన్ని అన్నిట్లో ఉంటాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయనకి ఒక చిన్న పిల్లోడు, అంటే దాదాపు 13-14 ఏళ్ళ పిల్లోడికి, వాళ్ళు లేచి బాత్రూంలోకి వెళ్ళి టాయిలెట్ పోస్తున్నాడు, కళ్ళు వచ్చేసి ఒక కుండలో పోస్తున్నాడు, కళ్ళు వచ్చేసి పర్ మీద మూత్రం పోసేస్తాడు. అప్పుడు వాళ్ళకి యాక్చువల్ డైరెక్ట్ రూట్కి తీసుకుంటేనే బెల్డన్ వస్తుంది. కానీ దాని అంతరార్థంలో కూడా చాలా ఉంటాయంట. అట్లా ఒక కళని మనం మెల్లమెల్లగా అనాలిసిస్ చేసుకుంటా అది కొంచెం డెప్త్. ఇది కేసింగ్ ఎట్లా ఉంటుందంటే అది ఎప్పుడు చెప్పుకున్నా మనకు కొత్త పాయింట్స్ వస్తుంటాయి. అట్లా కేసుని ఒక్కొక్క దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ, డ్రీమ్ అనాలిసిస్ చేసుకుంటూ మనము వాడి పాయింట్ తీసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే చిన్న చిట్కా ఏంటంటే, వాడు రిపీటెడ్గా ఒక డ్రీమ్ వచ్చిండు, దాని అర్థం మనకు అర్థం కాలేదు, గూగుల్లో సెర్చ్ చేయండి. డ్రీమ్స్ ఆఫ్ ఫైర్ అని కొట్టేస్తే కొన్ని పాయింట్స్ చూపిస్తుంది. డ్రీమ్స్ ఆఫ్ ఇంకోటి అంటే మీకు కొన్ని పాయింట్స్ చూపిస్తుంది. అది మ్యాచ్ అవుతుందో చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఇది కళ గురించి అయిన తర్వాత ఇంకా మళ్ళీ కళ గురించి శాస్త్రం వల్ల వేరే ఉంది. ఎర్లీ మార్నింగ్ వచ్చే కళలు, ఒక కళలు, పడుకునేటప్పుడు పడుకోగానే వచ్చే కళలు, ఒకలాంటి కళలు అని ఇవి కొన్ని ఉన్నాయన్నమాట. అయిన తర్వాత ఇవి కూడా కొన్ని పాయింట్స్ తెలియజేస్తాయి. నెక్స్ట్, దాంపత్య జీవితం ఎట్లా ఉంటుంది, సెక్సువల్ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఇది కొంచెం సున్నితంగా అడగాల్సిన ప్రశ్న. ఒక పెద్ద మీటింగ్లో అందరు ఉన్నారు అనుకో, అడిగితే ఎవరు చెప్పరు కదా. మామూలుగా ఇట్స్ ఏమంటారు, కామన్ సెన్స్ పాయింట్. అందుకని మనం కూడా అడిగే విధానంలోనే అడిగితే చెప్తాం.
అమ్మ ఎట్లా అది అయ్యా ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు చెప్తారు. కొంతమంది మగవాళ్ళు అతను కొంచెం ఓపెన్గా చెప్తారు. ఓపెన్గా చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ కాన్స్టిట్యూషన్ అర్థమవుతుంది. వాళ్ళు కొంచెం సీక్రెట్గా చెప్తారు, వాళ్ళ కాన్స్టిట్యూషన్ అర్థమవుతుంది. అట్లా ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే పేషెంట్ ముఖత చూపించుకోండి. అమ్మ నువ్వు చెప్పండి ఉంటారు పేషెంట్ కొంతమంది, నేను చెప్పను నువ్వు చెప్పమ్మా అంటుంటారు. అంటే ఇట్ ఇండికేట్ సంథింగ్. అర్థమైందా? అంటే ప్యాసివ్ అనమాట, డిపెండెంట్ అనమాట, ఇండిపెండెంట్ కాదు. అట్లా ఒక్కొక్కటి మన యొక్క నేచర్ని తెలియజేస్తాయి. అట్లా దాంపత్య జీవితం ఎట్లా ఉంటుంది అడగండి. దాంపత్య జీవితంలో వాళ్ళు కొందరు ఏం చేస్తారు, బాహాటంగా చెప్తాను. ఏముంది సార్, నేను ఒక ఆయన ఉన్నాడు, భార్య ఆనే ఉంది సార్, నేను మస్తు సార్లు పోయింది సార్, మస్తు మంది దానికి పోయింది సార్ అంటాడు. అంటే అప్పుడు సెన్సిటివ్ రెమెడీస్ తీసుకుంటాం, మనం ఇన్సెన్సిటివ్ రెమెడీస్ తీసుకుంటాం. అంటే ఆ సెన్సిటివిటీ లేదు అని గుర్తుపెట్టుకోండి. ఆ సెన్సిటివిటీ లేదు. ఒక ఆయన చెప్తాడు, ఆయన పక్కన బయటకు పోయిన తర్వాత చెప్తాడు, సార్ ఇట్లా ఉంది సార్. అటువంటి పాయింట్స్ ఖచ్చితంగా పాయింట్స్ తీసుకోవాలి. మొహమాట పడద్దు, మీరు మొహమాట పడద్దు, వాళ్ళు మొహమాట పడకుండా మీరు అటువంటి చెప్పాలి క్లియర్గా. ఇది మీకు ఆరోగ్యాన్ని చేకూర్చాలంటే ఇటువంటి పాయింట్స్ కూడా ముఖ్యమే. ఎవరుంటే చెప్పండి అని చెప్పాలి అన్నమాట, అంతే. వాళ్ళు చెప్తారు. లేదు మీకు మొహమాట ఉంటే డాక్టర్ గారితో చెప్పండి, ఒక పాయింట్ వదిలేస్తా అని చెప్పాలి, అట్లా కూడా చెప్పచ్చు. కానీ ఇది కంపల్సరీ అటువంటి పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అట్లా. అంటే మీకు ఏం డౌట్ వస్తుంది, మీకు అప్పుడు అర్థమవుతుంది. మీ కేస్ టేకింగ్లోనే అక్కడ ఎక్కడో డిఫెక్ట్ ఉందని మీ కేస్ టేకింగ్ బట్టి, కేసుని బట్టి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది మగవాళ్ళు అయితే కొందరికి చాలా మంది వస్తుంటారు. వాళ్ళు ఏది సార్ అంగస్తంభనం జరగట్లేదు సార్ వస్తారు, లేకపోతే అంగస్తంభనం జరగట్లేదంటే ఎప్పటి నుంచి జరగట్లేదు అడగాలి. మళ్ళీ కంప్లీట్ సిమ్టమ్ మొత్తం తీసుకోవాలి. కంప్లీట్ సిమ్టమ్ తీసుకుంటే సార్ బాగా ఫైనాన్షియల్గా లాస్ అయింది సార్ ఒకసారి, అప్పటి నుంచి నాకు అంగస్తంభనం జరగట్లేదు. లేకపోతే రోజు టెన్షన్స్ ఉంటాయి సార్, నాకు పొద్దున్న లేస్తే రాత్రి వరకు టెన్షన్స్, ఒకే రకమైన టెన్షన్స్ ఉంటాయి వృత్తిలో, అప్పుడు దానివల్ల జరగట్లేదని అప్పుడు ఆ పాయింట్స్ హైలైట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అటువంటి పాయింట్స్ చాలా ముఖ్యం. నెక్స్ట్ అటువంటి స్త్రీలలో అనుకో, సపోజ్ స్త్రీలలో అయితేనేమో భయం వల్ల మా భర్తతో నేను కలవలేకపోతున్నాను సార్, నొప్పి వస్తుంది సార్ అని చెప్తాను. అంటే ఏంది, అప్పుడు మోస్ట్లీ మీరు ఎట్లా, ఒకవేళ మీరు మొహమాట ఉంటే ఆడవాళ్ళకి షీట్ ఆడవాళ్ళు తీసుకోండి, మగవాళ్ళకి షీట్ మగవాళ్ళు తీసుకోండి వీలున్నంత వరకు. అప్పుడు ఇటువంటి పాయింట్స్లో జెన్యూనిటీ వస్తుంది, వాళ్ళు కూడా ఓపెన్గా మీకు చెప్పుకోగలుగుతారు. వీలున్నంత వరకు అటువంటి జాగ్రత్తలు తీసుకోండి కేస్ టేకింగ్లో. అయితే ఆడవాళ్ళు అప్పుడు చెప్తారు, ఏమైనా విషయాలున్నా దాపరికాలున్నా, ఇట్లా జరిగిందమ్మా, ఇట్లా జరిగింది సార్, నాకు అప్పటి నుంచి పాల్గొంటున్నప్పుడు నొప్పి లేస్తుంది సార్ అని చెప్తారు. ఎందుకంటే ఆ పాయింట్ చెప్పకపోతే వృధా. ఎందుకు, హోమియోపతి, సైకోసిస్, సిఫిలిస్, మ్యాజమ్స్ అన్ని డెవలప్ అయింది అట్లానే కదా. హనుమాన్ గారికి ఎన్ని మంది వచ్చినా తగ్గి మళ్ళీ వస్తుండే ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ డిఫెక్ట్ ఉంది అని కనుక్కున్నాడు. ఎందుకు అనుకున్నాడు, దీని రూట్ ఎక్కడ ఉంది, ఈ రోగాల పునాది ఎక్కడ ఉందని. అప్పుడు స్కిన్ డిసీజ్ అణిచిపెట్టడం వల్ల సోరా వస్తుంది, గనేరియా అణిచిపెట్టడం వల్ల సైకోసిస్ వస్తుంది, సిఫిలిస్ వ్యాధి అణిచిపెట్టడం వల్ల సిఫిలిస్ వస్తుంది. ఇవి అండర్లైన్ పునాదిగా ఉన్నాయి. ఇవన్నీ బయటకు వచ్చే రోగాలన్నీ ఉత్తవే, బీపీ, షుగర్ ఇవన్నీ ఉత్తవే, అండర్లైన్ గా ఇదే ఉందని మాస్టర్ హనుమాన్ గారు మనకు ఆ విజ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. అటువంటి పాయింట్స్ మనం మిస్ చేస్తే కరెక్ట్ మ్యాచింగ్ ఉండదు. అందుకని మీకు దాంపత్యం సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడగండి. నెక్స్ట్ పిల్లలైతే పిల్లలు అడగాల్సిన డౌట్, ఇంకా ఇవి ఇంతవరకు జనరల్గా అడిగేవి. పిల్లలు అడిగేవి ఏమి అడగాల, నెక్స్ట్ ఒక ఆమె ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆమెకి అసలు ఏ ప్రాబ్లం లేదు, మ్యారేజ్ కాక ముందు వరకు ఏ ప్రాబ్లం లేదు. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి
అవి యాక్చువల్గా ఏంటంటే కుసుమ కోసం వచ్చింది, తెల్లబట్ట కోసం వచ్చింది. తెల్లబట్ట కోసం వచ్చి అప్పుడు మంట ఉండేది. ఎప్పటి నుంచి ఉందమ్మా అంటే అంత ఫస్ట్ చెప్పలేమే, మొహమాట పడింది. తర్వాత ఏవో మందులు ఇచ్చినాం, తగ్గలేదు. అమ్మ తగ్గట్లేదు, నువ్వు కరెక్ట్ చెప్పట్లేదమ్మా, ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా జరిగిందా, మ్యారేజ్ కొత్తలో ఏమైనా జననేంద్రియాల మీద ఏమైనా కురుకులైనాయా, ఏమైనా చీమగడ్డలైనాయా అని అడిగింది. అప్పుడు ఆయన చెప్పింది, సార్ మ్యారేజ్ అయిన కొత్తలో ఎప్పుడైతే దాంపత్య జీవితం ప్రారంభమైన వెంటనే కూడా ముందు నాకు కురుకులు, చిన్న చిన్న కురుకులు స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయితే మా ఆయన చిన్న మా గల్లీలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకపోతే ఆయన పెన్సిల్ ఇంజక్షన్ అవి ఇస్తే తగ్గిపోయింది సార్ అని చెప్తారు. అమ్మయ్య దొంగ దొరికామనుకొని అప్పుడు ఆ పాయింట్స్ మీద వాళ్ళ హస్బెండ్ బాగా డామినేటింగ్ అని ఆ పాయింట్స్ మీద స్టెప్ సేకరిస్తే ఆమె కంప్లీట్ నివారణ జరిగింది. అర్థమైందా? లేకపోతే ఎంత ఇచ్చినా కూడా వస్తుంది. అయిన తర్వాత అటువంటి కేసెస్లా ఇంకోటి బయట కాంటాక్ట్స్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాయి, అప్పుడు వాళ్ళకి మెడోర్నమా లేకపోతే క్లిమాటిక్సా ఇటువంటి కూడా రెమెడీస్ చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఎంత మంచి మందులు ఇచ్చినా అవి తగ్గి మళ్ళీ వస్తుంటాయి అన్నమాట. అందుకని అటువంటి వాటిలో ఇవి పాయింట్స్ మిస్ చేసి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఒక మాట. సార్ అది జననేంద్రియం వద్ద వైట్ కలర్ గుల్లలు రావడం అనేది సిఫిలిస్ సంబంధించిన లక్షణం అనుకుంటాం కదా సార్. ఆపోజిట్ గా హస్బెండ్ డామినేషన్ అనే విషయాన్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆ పాయింట్స్ నుంచి డామినేటింగ్ హస్బెండ్ అనే విషయాన్ని మనం ఎట్లా అది పాయింట్ ని వాళ్ళు అడుగుతూ చెప్తారు. వాళ్ళ హస్బెండ్ బయటికి పంపించేసి అమ్మ అంటే సార్ మా ఆయన అసలు ఆయన చెప్తే ఆయన చెప్పినట్టు వినాల్సిందే సార్ వాళ్ళే చెప్తారు పాయింట్. ఓకే సార్. నెక్స్ట్ 16th పాయింట్ చిల్డ్రన్స్ లో మనం ఏ క్వశ్చన్ అడగాలి? మైల్ స్టోన్స్ ఎట్లా ఉన్నాయి? మైల్ స్టోన్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఎన్ని డేస్కి పుట్టినాడు, ఎన్ని మంత్స్కి పుట్టినాడు, 9th month పుట్టినాడా, 10th month పుట్టినాడా, లేకపోతే 7th month పుట్టినాడా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మైల్ స్టోన్స్. అయిన తర్వాత పుట్టంగానే ఏడ్చినాడా, ఏడవలేదా. నెక్స్ట్ పుట్టంగానే ఏ కలర్ ఉన్నాడు, అబ్గార్ స్కోర్ అంటారు. పుట్టంగానే అబ్గార్ స్కోర్ అంటే ఆరవడం, లేకపోతే పింక్ కలర్ ఉన్నాడా, బ్లూయిష్ కలర్ ఉన్నాడా, ఇవన్నీ కూడా ముఖ్యం. నెక్స్ట్ అయిన తర్వాత నెక్ హోల్డింగ్. ఈసారి క్లాస్ కొంచెం జలుబు దగ్గు వల్ల మీకు ఇంటరప్షన్ మధ్య మధ్యలో వచ్చింది. నెక్ హోల్డింగ్ లో మెడల్ నిలబెట్టడం వచ్చిందా? వస్తే మామూలుగా అయితే నెక్ హోల్డింగ్ మీకు ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో మైల్ స్టోన్స్ అవన్నీ కూడా మీకు చెప్తా. నాకు గుర్తు చేయండి ఒకసారి, ముందు రోజు ఒకసారి మెసేజ్ పెట్టండి ఎవరైనా సార్ అంటే నెక్స్ట్ క్లాస్ లో మీకు కవర్ చేస్తాను. మైల్ స్టోన్స్ అంటే ఏ మంత్ కి ఏవే వస్తాయి, ఏ మంత్ కి ఏవి వస్తాయి ఇప్పుడు రఫ్ గా చెప్తున్నాను అంతే. 3rd month కి నెక్ హోల్డింగ్ వచ్చేస్తుంది. 2 months కంప్లీట్ అయితే 3rd రాగానే పిల్లలు మెడ నిలబెట్టాలి. అయితే కొందరికి నిలబెట్టారు, 7 నెలలు 8 నెలలు అయినా నిలబెట్టరే. చాలా అబ్నార్మల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అబ్నార్మల్ చేయండి. 5th month 6th month దాటింది అంటే మెడ నిలబెట్టలేదు అంటే అబ్నార్మల్ చేయండి. లేకపోతే స్లో నిలబెట్టినాడు, మెడ నిలబెట్టడం, అవి కూడా అబ్నార్మల్. అంటే స్లో ఇన్ నెక్ హోల్డింగ్ అని రాసుకోండి. నెక్స్ట్ అయిన తర్వాత కూర్చోవడం, సిట్టింగ్ విత్ సపోర్ట్, ఏదైనా అనుకొని మనం కూర్చోబెడితే కూర్చోవడం, లేదా ఇట్లా కూర్చోవడం, ట్రైపాడ్ అంటారు, ట్రైపాడ్ సిట్టింగ్ అంటారు. ట్రైపాడ్ సిట్టింగ్ లా కూర్చోవడం, కూర్చుంటాడా 5th month 6th month లో అట్లా కూర్చోగలగాలి వాడు. అయిన తర్వాత ఇది కూర్చోవడం, నెక్ హోల్డింగ్, సిట్టింగ్,
తర్వాత వాకింగ్ మెల్లగా ఫస్ట్ 1 year తర్వాత మెల్లగా గోడలు పెట్టుకొని మెల్లగా నడుస్తారు, చేతులు పెట్టుకొని మెల్లమెల్లగా నడుస్తున్నారు. తర్వాత 1.5 year తర్వాత సపోర్ట్ లేకుండా నడుస్తారు. ఇది నార్మల్. ముందు నార్మల్ తెలుసుకుంటే అబ్నార్మల్ అనేది మీరు తెలుసుకోవడం ఈజీ. కొందరు చెప్తారు, సార్ మా ఇంటి పక్కన 10th monthకి ఉరుకుతున్నారు సార్ ఆ పిల్లలు అంటారు, మా వాడు ఇంకా ఉరుకుతలేడు సార్ అంటారు. అంటే వాడు ట్యూబర్కులర్ టెండెన్సీ అనమాట. అంటే ప్రీమెచ్యూర్, అంటే వాడు ఇంకా ఎదుగుదల దశ కన్నా ఇంకా ముందున్నాడు వాడు. అదే వాళ్ళు ప్రీమెచ్యూర్ అనమాట. అంటే ట్యూబర్కులర్ టెండెన్సీ వాళ్ళ లోపల ఉంది అని లెక్క. ఒకవేళ డిలే అయింది అనుకో, మ్యాసం ఉంది, సైకోసిస్ మ్యాసం ఉంది కనుక వాళ్ళ డిలే అయిందని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బట్టి కూడా మ్యాసమ్స్ కూడా గుర్తుపట్టచ్చు. నడక స్లో ఉందా, నడక ఫాస్ట్ ఉందా. నడక అయిన తర్వాత మాటలు కూడా ఫస్ట్ 1.5 yearకి చిన్న మాటలు, అంటే ఒక పదంతో వచ్చేది. తర్వాత మెల్లమెల్లగా 2 పదాలు, తర్వాత అట్లా మెల్లమెల్లగా మాటలు రావాలి. 2.5 yearsకి కంప్లీట్గా మొత్తం క్లియర్గా రావాలి మాటలు. అట్లా గుర్తు 2.5 yearsగా మాట స్లోగా వచ్చినాయా, ఫాస్ట్ వచ్చినాయా. సార్ మా వాడికి 5 years దాటిన తర్వాత మాటలు వచ్చినాయి సార్ అని చెప్తారు. గుర్తుపెట్టుకుని రాసుకోండి. దీస్ ఆర్ కాల్ మైల్ స్టోన్స్. ఈ టాపిక్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీకు డీటెయిల్గా సబ్జెక్ట్ వైజ్గా తీసుకుంటాను. ఓకేనా? మైల్ స్టోన్స్ అని రాసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మైల్ స్టోన్స్ ఎట్లా ఉన్నాయి, ముందు ఉన్నా కూడా ముఖ్యమే, అంటే ప్రిమెచ్యూర్ ఉన్నా కూడా మనకి ముఖ్యమే, డిలే ఉన్నా కూడా రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అవి కూడా గుర్తుపెట్టుకోండి. అవి ఎంత ఒకసారి చాలా ఎంట్రీ పాయింట్స్ వస్తాయి. ప్రఫుల్ సార్ కేసు చెప్పినాడు. ఒక అబ్బాయి, చిన్న పిల్లోడు దాదాపుగా ఒక 7-8 నెలల పిల్లోడు. వాడికి ఏ బుక్ నువ్వు ఎట్లా ఇచ్చినా సరే కరెక్ట్ పెడతాడు, అంటే కరెక్ట్ పొజిషన్లో పెడతాడు. అది నువ్వు బోర్లో పెట్టి ఇచ్చినా కరెక్ట్ పొజిషన్లో పెడతాడు, ఎట్లా ఇచ్చినా పెడతాడు. అయిన తర్వాత వాడు 9 నెలలకే నడిచినాడు. ఆ ప్రిమెచ్యూర్ చూసి సార్ వాళ్ళకి ట్యూబర్కులర్ ఇస్తే వాడి కంప్లైంట్ చాలా మంది తగ్గిపోయినాయి. అట్లా అనమాట. అటువంటి పాయింట్స్ దగ్గర దొరుకుతారు మనకి. ఈ కేస్ టేకింగ్ ఎందుకు అని ఇంతకుముందు అమ్మాయి అడిగింది, దీపిక అనేది, దీప. అయితే ఇవన్నీ కూడా ఏదో ఒక పాయింట్ మీద మనం పేషెంట్లోకి ఎంటర్ అవుతాం. సింహద్వారం లేదు, దొరకలేదనుకో దొడ్డిదారి దొరకకపోతే ఆకాశం దారి అయితే సొరంగం దారి. అట్లా ఏదో ఒక పాయింట్ తో వాళ్ళ లోపలికి ఎంటర్ కావాలి. వాళ్ళ లోపలికి ఎంట్రీ కావాలంటే ఇన్ సెన్స్ వాళ్ళని అర్థం చేసుకునే విధానం రావాలి. అది కేస్ టేకింగ్ అంటే. అట్లా చిన్నపిల్లల ఫాస్ట్ నడుస్తుండ్రా, స్లోగా నడుస్తుండ్రా, స్లోగా మాట్లాడుతుండ్రా, ఫాస్ట్ గా మాట్లాడుతుండ్రా, అవన్నీ కూడా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వ్యాక్సిన్ అంటే వాడికి ఆ ఏజ్ లోనే అంత నాలెడ్జ్ వచ్చింది అని. ప్రిమెచ్యూర్ మామూలుగా వాళ్ళకి ఆ ఏజ్ లో రాదు కదా. నెక్స్ట్ వ్యాక్సినేషన్ తర్వాత బాధలు ఏమైనా ఉన్నాయా? వ్యాక్సినేషన్ అంటే చాలా మటుకు పిల్లల్లో గమనిస్తుంటాను నేను, ఎందుకంటే పిల్లలే పీడియాట్రిషియన్ కదా. 9th month నుంచి 1 year ఆ బిట్వీన్ పీరియడ్ లోనే పిల్లలు అంతవరకు బాగుంటారు. పిల్లలు బాబు ఏ ఇబ్బందులు ఉండవు. దాని తర్వాత కోల్డ్, కాఫ్స్, న్యూమోనియాస్ ఎక్కువ అవుతుంటాయి. ఎందుకు అని నాకు డౌట్ వచ్చింది కొన్ని కేసెస్ చూసిన తర్వాత. ఎందుకంటే మనకి అప్పుడు వ్యాక్సిన్స్ ఇస్తారు, 9th month వ్యాక్సిన్ ఇస్తారు. అప్పటి నుంచి వాడికి డెవలప్ అయ్యి రకరకాల రోగాలు వస్తుంటాయి. అంతవరకు బాగున్నాడు, అప్పటి నుంచి కూడా కోల్డ్, కాఫ్స్, ఫీవర్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఒక అబ్బాయికి అయితే ఏకంగా కిడ్నీ డ్యామేజ్ అయింది. కిడ్నీ డ్యామేజ్ ఎందుకు అయింది అని నేను హిస్టరీ తీసుకుంటే, వాడికి ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ ఆ కంప్లైంట్స్ వచ్చినాయో అంతకుముందు 1.5 month బిఫోర్ వాడికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. స్పెషల్ వ్యాక్సిన్ అని, హెపటైటిస్ బి అని, అదని ఇదని రకరకాల వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నుంచి వాడికి ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అప్పుడు ఆ పాయింట్ మీద ఇస్తే నేను మెల్లమెల్లగా కోరుకున్నాడు. అందుకని వ్యాక్సినేషన్ హిస్టరీ చాలా చాలా ముఖ్యం. అందరిలో పెద్దోళ్ళలో అంటే అబ్నార్మల్ గా ఉండే పిల్లల్లో ఖచ్చితంగా తీసుకోవాలి, పిల్లలందరిలో కూడా తీసుకోవాలి వ్యాక్సినేషన్. దాని తర్వాత ఏమైనా బాధలు ఉన్నాయా అండి అని అడగాలి. అంటే అది వాళ్ళకి క్లియర్ డైరెక్ట్ చెప్పరు. అప్పుడు మనం కొన్ని కేసెస్ లో ఒకవేళ అంత అవసరం అంటే మాత్రం దాన్ని ట్యూనప్ చేసుకోవాలా.
ఇది డైరెక్ట్ గా వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పారు. ఎందుకంటే వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల అవును సార్ అందరు పిల్లలు వ్యాక్సిన్ ఇస్తేనే బాగుంటుంది అన్నారు సార్, మా వాడికి వ్యాక్సిన్ తక్కువ ఇచ్చినాం సార్ అందుకని సుస్తైందేమో సార్ అని అడుగుతుంటారు పాపం. అప్పుడు నమ్ముకొని సరిగ్గా అమ్మ అట్లా కాదులే అని ఊరుకోవాలి. ఎందుకు వ్యాక్సిన్ అందుకని మా పిల్లలకి ఎప్పుడు వ్యాక్సిన్ ఇప్పిలే. ఎందుకు వ్యాక్సిన్ కన్నా మన హోమియోపతి మందులు అంతకన్నా మంచివి కదా. కాన్స్టిట్యూషనల్ గా మనం ఇచ్చేదే ఇమ్యూనిటీ లెవెల్ని అన్నప్పుడు స్పెసిఫిక్ గా ఒక డిసీజ్ కి అడగొచ్చు మీరు, మరి వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వరు సార్ అడగచ్చు. వ్యాక్సిన్ కూడా ఇమ్యూనిటీ లెవెల్ పెంచితే కదా, ఎందుకు ఇవ్వద్దు? వ్యాక్సినేషన్ గివ్స్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ టు ద సర్టెన్ డిసీజ్, ఇట్ ఈస్ డెఫినెట్లీ నో డౌట్, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ it lowers the general immunity, which allows every disease to combat on the organism. అంటే వ్యాక్సినేషన్ తర్వాత ఏ యొక్క డిసీజ్ కోసం వ్యాక్సిన్ ఇచ్చినావో ఆ డిసీజ్ సంబంధించిన ఇమ్యూనిటీ లెవెల్ లోపల డెవలప్ అవుతుంది. కానీ వాడి యొక్క జనరల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ జనరల్ ఇమ్యూనిటీ మొత్తం లోవర్ అయిపోతుంది. అంటే వాడిని కొట్టి ఇమ్యూనిటీ తీసుకున్నాడు అనమాట. అప్పుడు జనరల్ ఇమ్యూనిటీ ఎప్పుడైతే లో అయిందో మిగతా చిన్న చిన్న రోగాలు కూడా పెద్ద రోగాలు అయి కూర్చుంటాయి. అంతకుముందు చిన్న కోల్డ్ కాఫ్ వస్తే తగ్గిపోయేది, ఇప్పుడు న్యూమోనియా దారితీస్తుంది. అంతకుముందు చిన్న దగ్గు వస్తే తర్వాత తగ్గేది, ఇప్పుడు తగ్గట్లేదు. నేను ఇటువంటి కేసెస్ చూస్తుంటాం మేము, అందుకని చెప్తున్నా. వ్యాక్సినేషన్ తర్వాత అందుకని ఏమైనా ఒకటే సార్, వ్యాక్సినే ఏదైనా వ్యాక్సినే. దాని తర్వాత కంప్లైంట్స్ ఎంతమంది వస్తున్నారు బాబు. మనం గవర్నమెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా సార్ వాటికి, కోవాక్సిన్ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. అందుకే మేము కూడా చెప్పండి సార్. ఇప్పుడు ఒక పిల్లాడు ఎవరికో ఇలా వ్యాక్సినేషన్స్ వల్ల లేకపోతే చిన్నప్పుడు బాగానే ఉండి వ్యాక్సినేషన్స్ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి సార్, వాళ్ళు ఒక 18-20 years అయిన తర్వాతేనా ఆ ప్రభావం చూపిస్తుంది సార్? అంటే అప్పుడు ఏ దుష్పరిణామాలు వచ్చినా కనుక్కోండి ఫస్ట్. అప్పుడు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఏ కంప్లైంట్స్ వచ్చినా రాసుకోండి. అయిన తర్వాత రాను దాని తర్వాత అది ఎట్లా డెవలప్ అయ్యా రాసుకోండి. అంటే ఎగ్జాంపుల్ ఇంతకుముందు కిడ్నీ ఫెయిల్యూర్ కేసు చెప్పాను, నెఫ్రోటిక్ ఎండ్రోమ్ కేసు చెప్పాను. ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు 2 years ఇస్తే పని చేసింది, తర్వాత పని చేయలేదు. తర్వాత మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ అన్ని తీసుకొని చైనా ఆర్స్ ఇస్తే కిడ్నీ ఇంప్రూవ్ అయింది. అట్లా మాడిఫై అయిపోతాయి అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ మాడిఫై అయిపోతుంటాయి, సింటమ్స్ మారిపోతుంటాయి. అలా మైల్డ్ అయిపోయాడు సార్ ఆ కుర్రాడు, చిన్నప్పుడు పుట్టినప్పుడు బాగానే ఉంది. అలా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత డ్యామేజ్ అయిన కేసులు ఉంటాయి. అవి కరెక్ట్ అవ్వచ్చండి సార్? హోమియోలో కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే హనుమాన్ గారు చెప్తారు, న్యాచురల్ డిసీజ్ కెన్ బి క్యూర్డ్ ఈజీలీ రాదర్ దాన్ ద ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజెస్ అంటాడు. అంటే సహజంగా వచ్చే రోగాలను తగ్గించడం ఈజీ, మనం తెచ్చుకున్న రోగాలు కృత్రిమంగా పుట్టిన రోగాలు మాత్రం కష్టం. మనం ప్రయత్నం చేసి తగ్గించవచ్చు కానీ చెప్తున్నా కష్టం కాదు అని కాదు. మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం మీద రిపీట్ అవుతుంటుంది. అది వ్యాక్సిన్ హిస్టరీ కంపల్సరీ తీసుకోండి. నెక్స్ట్ పిల్లల్లో మిగతా పిల్లలతో ఎట్లా ఉంటాడు, కొరుకుతాడా, గిచ్చుతాడా, ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. కొందరు పిల్లలు ఉంటారు వాళ్ళమ్మ చెప్పదు, వాళ్ళమ్మ మంచోడే చెప్తున్నారు కలిగి, అది గుర్తుపెట్టుకోండి. అంటే యూ హ్యావ్ టు యూజ్ యువర్ కామన్ సెన్స్ బై కేస్ టేకింగ్. గుర్తుపెట్టుకోండి, మీరు కేస్ టేకింగ్ తీసుకుంటుంటే ఖచ్చితంగా మీ కామన్ సెన్స్ యూజ్ చేయాల్సిందే. అయితే మా వాడు సార్ మంచోడు సార్, అస్సలు చాలా మంచోడు సార్ అని చెప్తుంది. కానీ పక్కన ఇంటామే ఈ వాడు ఇట్లా పోతాడు, పక్కనే దొబ్బేస్తాడు, వాడు కింద పడితే వీడు నవ్వుతున్నాడు. అవును సార్ వాడు నవ్వుతున్నాడు, దానికి మోడు మంచిగా నవ్వుతాడు అన్న వాళ్ళ అమ్మ అంటది. కింద పడ్డావే పక్కింటావే కొడుకు, అందుకని ఆమె కోపం వస్తుంది. చెప్తున్నాను కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే అట్లా తీసుకోవాలి, కొన్ని డైరెక్ట్ గా తీసుకుంటే మనం మోసపోతాం. అందుకని మిగతా పిల్లలతో ఎట్లా ఉంటాడు
అంటే ఎట్లా ఉంటాడంటే వాళ్ళతో కలిసిపోతాడా, త్వరగా కలిసిపోవడం అంటే బెరైటాగానా, బ్యూఫోరా అటువంటివి గుర్తుపెట్టుకోవాలి. లైకోపోడియమా, సలీషియానా, ఇవన్నీ కూడా త్వరగా కలిసిపోనివి రెమెడీస్. త్వరగా కలిసిపోయేవైతేనే సల్ఫర్. వాళ్ళు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు అన్నమాట పిల్లలు. వాళ్ళ అమ్మల కన్నా ముందే వీళ్ళు, సార్ మా ఇంటి పక్కన అంటే చెప్పింది సార్, మీరు ఈ క్వశ్చన్ అడుగుతుంది మా ఆల్రెడీ చెప్పింది, ఎందుకని మేము చెప్తాం సార్ అని చెప్తాడు వాడు. వాళ్ళ అమ్మ ముందే చిన్న పిల్లోడు అంటే వాడు ఎక్స్ట్రా వాట్ అనమాట. అంటే అడిగగానే ముందే చెప్తున్నాడు అనమాట. వాడు సల్ఫర్ ట్యూబర్కుల్లో ఉంటారు అనమాట, గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. అట్లా మనం పాయింట్స్ తీసుకుంటున్నాం. దాన్ని బట్టి పాయింట్స్ రాసుకోవాలి. మిగతా పిల్లలతో ఎట్లా ఉంటాడు, కొడతాడు ఊకి ప్రతి దానికి. మిగతా ఒక అమ్మాయి ఉంటుంది, 2 వచ్చింది. ఆ అమ్మాయి మిగతా వాళ్ళు ఎవరైనా భయపడుతుంది, కానీ చిన్న కోపం వచ్చి తమ్ముని మాత్రం విపరీతంగా కొడుతుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ మీద కానీ ఎవరి మీద వచ్చినా కొట్టదు అనుకో, ఏమని తీయాలా? లైకోపోడియం. హార్డ్ ఆన్ ఇన్ఫీరియర్, సాఫ్ట్ ఆన్ సుపీరియర్స్, లైకోపోడియం. అట్లా చూసుకోండి డ్రగ్స్. నెక్స్ట్ కొరుకుతాడా? ఎప్పుడు కొరుకుతాడు? వాడి కోపం వచ్చి వాడికి ఇబ్బంది పెడితేనే కొరకడం ఒక లక్షణం. చిన్న చల్లి పిల్లల వాడు కొరికి మీద ఏడుస్తున్నాడు అనుకో, వాడు నవ్వుతున్నాడు అనుకో, అది ప్యాషన్. అంటే వాడు పరిజన్మ లేదు, గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలు ఉన్నారు అనుకో, మామూలుగా కొరికి మనం అమ్మమ్మ ఏడుస్తున్నాడు అనుకో, వాడు నవ్వింది అనుకో, వాడు పరిజన్మల రాక్షసుల. అంటే అటువంటి లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి. అంటే రాక్షసుడు కాదు, ప్రతి ఒక్క మనిషిలో కూడా రాక్షసుడు ఉంటాడు, దైవం ఉంటాడు, ప్రతి ఒక్కరిలో ఉంటాడు, వాడనే కాదు. దాన్ని బట్టి మనం జస్టిస్ చేసి వాళ్ళని నామకరణ చేయకండి. మనం డాక్టర్లం కనుక ఇవన్నీ సీక్రెట్ గా మన లోపల ఉంటాయి కనుక ఇవి మనం కాన్ఫిడెన్షియల్ గా గుర్తుపెట్టుకొని రెమెడీ సెలక్షన్ మాత్రమే ఉపయోగపడాలా, పాయింట్అవుట్ చేయడానికి మాత్రం కాదు. ఓకేనా? అట్లా. అందుకని కొరుకుతాడా? ఎట్లా కొరుకుతాడు? కొరికి ఆనందిస్తాడా? లేదా కొరికి కొందరు పిల్లలు రోగాన్ని పోయి కొరుకుతుంటారు, కొరుకొస్తుంటాడు వాడిని. లేదా ఒక పోయి ఇచ్చుతా ఉంటాడు. వాడికి కోపం వచ్చిందనుకో మెల్లగా ఇట్లా ఇచ్చుతుంటాడు చిన్నపిల్లలు కొంతమంది. అట్లని పాయింట్ రాసుకోండి. మొండి చేస్తాడా? దానికి మొండి చేస్తాడా? మొండి చేస్తాడా అంటే కూడా ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి. మళ్ళీ ప్రతి ఒక్కటి మనం మన ఎక్స్పీరియన్స్ మీద పెంచుకోవాల్సిందే. ఇవన్నీ పేపర్ పెడితే బుక్ అయితే కేస్ టెక్కింగ్ బుక్ అవుతుంది. అందుకని ఇందులో పెట్టాం మనం ఎక్స్పీరియన్స్ మీద డిఫరెంట్ చేసుకోవాలా. మొండి చేస్తారా అంటే సార్ చాలా మొండి సార్ మా ఆయన ఆయన చెప్పిన. అంటే పిల్లలు అయితే మామూలుగా పెద్దోళ్ళు అయితే నేను ఏ క్వశ్చన్ వేస్తాను సార్, ఒకడే కొడుక ఒకడే బిడ్డని అడుగుతా. ఎందుకో ప్యాంపర్డ్ చిల్డ్రన్స్ వాళ్ళు అట్లా పెంచుంటారు వాళ్ళని. అందుకని వాడు ఏది అడిగినా అమ్మో మా కొడుకు నాన్న ఇచ్చుంటారని ఇచ్చేస్తుంటారు. వాడు ఆటోమేటిక్గా మొండి వచ్చేస్తుంది కదా. అయిన తర్వాత అది కూడా మళ్ళీ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఒకవేళ వాడు సహజంగా మొండి అయితేనే వాడు మొండి కూడా వాళ్ళ లోపల ఉండిపోతుంది, లేకపోతే కొన్ని రోజుల తర్వాత ఉండిపోతుంది. మొండి అనేది మారిపోతుంది, ఇది తీసివేయబడతాయి వాడి స్వభావం లోపల. అయిన తర్వాత పెంపకం ఎక్కడ పెంపినారని అడుగుతాను, ఎక్కడ పెంచినారు అడుగుతాను. ఒకవేళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెంచిననుకో, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగిననుకో, అప్పుడు మొండి ఎక్కువ ఉంటుంది. ఎందుకు? వాడు అన్ని సాధించుకునేటాడు వాడు. అదే వాడు ఏది అడిగినా అమ్మో మా బిడ్డ కొడుకు అని మీకు అన్ని ఇచ్చుంటారు. అదే కొడుకు అనుకో, ఎరా నీకెందుకురా ఇది చాక్లెట్ అంటున్నా. అట్లా అంటే అవన్నీ కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవడం మనకు వస్తాయి. అందరు ఇట్లే ఉంటారని కాదు, అందరు అట్లే ఉంటారని కాదు. కొన్ని అంటే ఏదో పాయింట్ దొరకాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏ పాయింట్ దొరకదో సొరంగ మార్గం అన్నా వెతుక్కోవాలని. అందుకని ఇవన్నీ పాయింట్స్ అంటే అడుగుతాం మేము పేషెంట్. మొండిగా ఇన్ని పాయింట్స్ వస్తాయి. మొండి అయితే వాడు చిన్నప్పటి నుంచి ఏదైనా అది ఇచ్చిననుకో మొండి తయారవుతాడు. లేదా సహజంగా మొండి ఉంటుంది. వాడు సిరావాడు అనుకో, కెమ్మిలావాడు అనుకో, ఎంత మొండి అనుకో వాడికి అడిగిన పెళ్లి ఇవ్వలేదనుకో. సపోజ్ కెమ్మిలా చిన్నపిల్లల గురించి చెప్తాను నేను. వాడికి ఆకలింది, వాళ్ళమ్మ పాపం కరెక్ట్గా అప్పుడే పోపు వేస్తుంది. వాడు ఏడ్చినప్పుడే ఆ పోపు వేసి మాడిపోతుందని వాడు ఏం చేసింది, పాపం పోపు వేసి వాళ్ళు వేసి కలిపి వచ్చింది. ఒక 5 నిమిషాలు పట్టింది. 5 నిమిషాల తర్వాత పాలు తాగరాని వస్తే వాడు పాలు తాగడు. ఇంకా
వాడు దూరం పోయి మొదలుకుంటాడు. లేదంటే అసలు పాలు తాగనే తాడు. చిన్న పిల్లడు, 6 నెలల పిల్లోడు. అంటే నేను పిలిచినప్పుడు నువ్వు ఎందుకు రాలేని వాడు మొండి. అర్థమైందా? కేమిలా లేదా సినాలో ఇంకా ఎక్కువ గ్రేడ్ ఉంటుంది మొండి. అంటే అవే డ్రగ్స్ లో ఉంటాయని కాదు, మీకు అర్థం కానీ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. సినాలో వాడి మొండి ఎట్లా ఉంటదంటే వాడికి కొత్త వాళ్ళంటే చాలా భయం. వాడి వస్తువులు వాడి తలగాని ముట్టుకోవాలంటే భయం, ముట్టనీయడు. వాడు బుక్క పెట్టి ఏడుస్తే అపార్ట్మెంట్ మొత్తం వినిపిస్తుందంట. బుజ్జిగారు చెప్తారు పాయింట్. అంత ఉంటది సినాలో. అంటే కమిల కదా తాత వాడు సినా. అటువంటి పాయింట్స్ మొండి చేస్తే ఎట్లా ఉంటుంది ఒక్కొక్కరు అలాగే ఎక్స్ప్రెస్ చేస్తారు. పల్స్టిలా మొండి కూడా ఉంటుంది. మొండి ఉంటుంది, మొండి లేకుండా ఎవరికి ఉంటుంది చెప్పు? కొంతమంది ఉంటుంది. పల్స్టిలా మొండి ఉంటుంది. ఎట్లా ఉంటుంది వాళ్ళ మొండి? చెప్తే ఇంటాడు, వాడు కూడా సాధించుకుంటాడు కదా వాడు కూడా. అయితే పల్స్టిలా వాడు ఇప్పుడు కమిలా అనుకో, నాకు ఇయ్యవా అని గట్టిగా మొండి చేసి తీసుకుంటాడు. పల్స్టిలా వాడు అనుకో అని ఏడుస్తాడు. ఏడ్చేవారికి అమ్మమ్మ తీసుకోరా అంటారు. అంటే మొండి కదా, అది సాధించుకున్నట్టు కదా. ఎక్స్ప్రెస్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. పల్స్టిలా వాడు సాధించుకునే గుణం అది. ఏడిస్తే ఇస్తారని వాడు మైండ్లో ఉంటుంది. ప్రేమ ఎట్లయితుంది? ఏడ్చినట్లయితుంది. కాదు వాడు ఎదిరించలేడు. మెర్సాలు వాళ్ళకి ఎదిరించలేడు కనుక ఏడ్చి సాధించుకున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అయిన తర్వాత పల్స్టిలా వాడికి ఎంత సెల్ఫిష్నెస్ అంటే వాడికి అడిగింది లేదనుకో, ఏడ్చుకుంటూ వాళ్ళ మెడ అమ్మని గట్టిగా పట్టుకుంటాడు. వాళ్ళ నాకు మెడ ఊపిరి ఆడతలేదంటే కూడా ఇచ్చిపెట్టాడు. అంటే వాడికి అవసరం వాడికి కావాల్సిందే, అంతేగాని ఎదుటి వాడికి ఏ ఇబ్బంది అయినా వాడికి అక్కర్లేదంట. అట్లా ఉంటాయి. అటువంటి కూడా చూసుకోవాలి. మొండి చేస్తాడు. ఏం చేస్తే ఊరుకుంటాడు. మరి అడిగింది ఇస్తే ఎంబడే ఊరుకుంటాడా? కెమిలా వాడు ఊరుకోడు. 2 నిమిషాల్లో చూసి మళ్ళీ వారేస్తాడు. అయిన తర్వాత ఒకవేళ వాడు ఏడ్చిండు కదా, పెన్ను అడిగిండు, పెన్ను ఇంట్లో లేదు, మళ్ళా కొంతసేపు అయిన తర్వాత ఎన్నో దొరికింది అయితే తెచ్చిచ్చాను, వాడు తీసి ఇసిరేస్తాడు. ఎందుకు? నేను అడిగినప్పుడు నువ్వు వేయలేదని. అటువంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మొండి ఉంటే ఏం చేస్తాడు? ఇస్తే ఊరుకుంటాడా వెంబడే, లేదా ఊరుకోడా? తర్వాత ఇస్తే అడగడా? ఇటువంటివన్నీ కూడా తెలియజేస్తాయి మొండి. చాలా ఉంటుంది. ఇది పెద్ద గ్రంథం. ఎందుకంటే సైకాలజీ డీల్స్ విత్ సైకాలజీ. ఇంతవరకు మనం ఆపుతున్నాం ఎందుకంటే లెక్క పాయింట్లు పోలే. ఎందుకంటే అన్ని పెద్ద పాయింట్. నిద్ర, కళలు అన్ని ఒక గ్రంథాలవే. డ్రీమ్స్ మీదే కొన్ని బుక్స్ ఉంటాయి. డ్రీమ్స్ ఒక్కొక్క దాన్ని తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక ఆమెకి ఎప్పుడు ఒక ఇద్దరు ఎండబడ్డాడు కళ వచ్చేదంట. వాటి బట్టి డైరెక్ట్ గా డ్రగ్స్ ఉంటాయి. ఇట్ ఇండికేట్స్ దర్ నేచర్. ఆ కళ ఒక ముస్లిం అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఎప్పుడు కూడా ఒక కళ వచ్చేది. ఏంది? ఒక పెద్ద సరస్సు మధ్య శివలింగాన్ని పూజ చేస్తున్నాడు కళ వచ్చింది. ముస్లిం అమ్మాయి ఎప్పుడు రిపీటెడ్ అదే కళ వచ్చింది. షీఈ్ రెబల్. అటువంటి రెమెడీ ఇండికేట్ అయింది. దాని తర్వాత అర్థమైంది. అంటే ఆమె అటువంటి మత సంప్రదాయాలని వాటిని కూడా ఇవి కొంతవరకే కరెక్ట్, ఇవి కాదు అని మనసులో గాఢంగా నమ్మింది అనమాట. ఇది అల్లాని నమ్మాలి, శివలింగాన్ని నమ్మొద్దు కాదు, ఎవరైనా సరే నా దేవుడు అని ఆమె అటువంటి రెబల్ నేచర్ ఉందన్నమాట. దాన్ని బట్టి మీరు సాధిస్తుంది. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. దాన్ని మైండ్లో గుర్తుపెట్టుకోండి. దాన్ని ఇంకో డీప్గా స్టడీ చేయండి. ఇప్పుడు నేను చెప్పింది కొంతవరకే, దాన్ని మీ అవగాహన పరంగా పెంచుకోండి. ఇంకా డౌట్ ఉంటే అడగండి. ఒక నిమిషం. చెప్పండి. నిద్ర గురించి కొంచెం సింపుల్ గా గుర్తుపెట్టుకునే విధంగా ఒక 5 పాయింట్లు చెప్తాను సార్, అందరికి ఉపయోగపడుద్దాం, చూద్దాం. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నిద్ర లక్షణాలని అడిగేటప్పుడు లో, అప్పుడు డాష్ లో, లో, అప్పుడు డాష్ లో ఎట్లా అని చెప్తాను చూడండి. లో అనేది ఎట్లా వచ్చిందంటే నిద్రలో కళ్ళు తెరిచి నిద్రపోతున్నాడా,
నిద్రలో కలవరిస్తున్నాడా, నిద్రలో కండెలు పడుతున్నాయా, అంటే కండరాలు పడుతున్నాయా, నిద్రలో ఆవులింతలు వస్తున్నాయా, నిద్రలో మాట్లాడుతున్నాడా, నిద్రలో వాడికి చిన్న సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయా, నిద్రలో నొప్పులు ఎక్కువ అవుతున్నాయా, నిద్రలో సెక్సువల్ థాట్స్ వస్తున్నాయా, నిద్రలో సైడ్కి తిరిగి కూడా పడుకోలేడా, నిద్రలో దగ్గు వస్తుందా, తలనొప్పులు వస్తున్నాయి. ఇట్లా లో అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది సార్. ఫస్ట్ లో అనే అక్షరం గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. తర్వాత అప్పుడు వచ్చేటప్పటికి ఉదాహరణకి అప్పుడు చెప్తాను సార్. మీరు మర్చిపోయిన ఉంటే నాకు తర్వాత పోస్ట్ చేయండి. ఏం సార్? నడుస్తున్నప్పుడు నిద్ర వస్తుందా, కూర్చున్నప్పుడు నిద్ర వస్తుందా, రాస్తున్నప్పుడు నిద్ర వస్తుందా, అయితే సార్ తింటున్నప్పుడు నిద్ర వస్తుందా, ఇట్లా అవన్నీ కూడా ఇట్ ఇండికేట్స్ ద డీపర్ pathology. నడుస్తుంటే నిద్ర వస్తుందంటే దేర్ ఈస్ డీపర్ pathology ఇన్ ద బ్రెయిన్. అవి హైయెస్ట్ పాయింట్స్ అన్నమాట. అటువంటి పాయింట్స్ మిస్ చేయొద్దు. కానీ అవి మూడో పాయింట్ వచ్చేటప్పటికి డాష్ లో అండి. డాష్ లో అనేటప్పటికి ఈ లో అనేది చివరి వస్తుంది సార్. మెన్సెస్ లో ఎట్లా నిద్రపడుతుంది, ఫీవర్ లో ఎలా నిద్రపడుతుంది, ప్రెగ్నెన్సీ టైంలో ఎలా నిద్రపడుతుంది, స్టూడెంట్స్ లో ఎలా, అట్లానే డ్రంకర్డ్స్ లో ఎలా, ఇలా లో అనేది చివరి వస్తుంది అనమాట. ఇది ఆ తర్వాత ఎలా, నాలుగో పాయింట్ వచ్చేటప్పటికి ఎలా, బోర్లా పడుకున్నాడా, పక్క తిరిగి పడుకుంటాడా, కొంచెం సేపే పడుకుంటాడా, ఇట్లా ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే నిద్ర మొత్తం దాదాపు కవర్ అయ్యింది సార్. అప్పుడు డాష్ లో ఎలా. ఓకే, సంతోషం సార్. ఓకే ఓకే, కరెక్ట్. ఒక ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది. గుడ్, బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు సార్. కృతజ్ఞతలు. సార్.